ప్రియమైన దైవజనాంగమా, దేవుని ఏర్పాటు అనేది చాలా ప్రత్యేకమైనది, చాలా గొప్పది. గ్రంథంలో ఒక విచిత్రమైన మాట వ్రాయబడింది. వివేకము కలిగి దేవుని వెతకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి నరులను పరిశీలిస్తున్నాడు. ఎంతమందికి తెలిసి ఈ వచనం చేయి చూపించగలరా ప్లీజ్? ఈ వచనం నాకు తెలిసేంటి, ఇది వరకు చదువుకున్నాను అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? రైట్, చాలా మంది ఉన్నారు. చాలా సంతోషం. కొంతమందికి తెలీదా, లేకపోతే తెలిసినా మాకెందుకు లేని అలా మౌనంగా ఉన్నారా? ఏమ్మా ఎరచేరా వాళ్ళ మౌనంగా చూస్తున్నావు? తెలుసా నీకు ఉందని బైబిల్లో మాట? ముందు కూర్చోక ఎప్పుడు మరి ఎలాగా ఉంటుంది ముందు కూర్చుంటే. వెనక్కి పోయావనుకో నేను ఎవడేం అరగరు, కనబడవు కాబట్టి. ముందు కూర్చున్నారంటే అడిగిన వాటన్నిటికీ సమాధానాలు చెప్పగలిగితేనే కూర్చోవాలి, లేకపోతే ఎక్కడ పోవాలి మీరు అందరూ? వెనక్కి పోవాలి. ఇంకా అందరూ వెనక్కి పోతే సభ ఎక్కడ ఉండదు, మాటేరిపోద్ది. ఎందుకు ఒకరి తర్వాత ఒకరి తర్వాత వెనక్కి వెళ్ళిపోతున్నారు అనుకోండి, ఇక్కడ ఉంటారా మాటేరులో ఉంటారా మీరు? కదా మరి. సరే, ఎంతమందికి తెలుసా వచ్చిన చేయి చూపించండి ఇప్పుడు. మరే అలా మౌనంగా ఇందాక చెవిటోళ్ళలో ఉండిపోతారే? తెలుసు కదా మీకు. ఏం తెలుసు మీకు? వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి నరులను పరిశీలిస్తున్నాడు. ఆ నరులను పరిశీలిస్తున్నాడు అన్నది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. నరులను పరిశీలిస్తున్నాడు అన్నది ఒక్కటి మీరు ఏం చేయాలి ఇప్పుడు? గుర్తుపెట్టుకోండి. కరెక్ట్ ఆన్సర్. ఎస్, కరెక్ట్. ఏంటదా? ఆల్రెడీ ఏం చేసేసాడు? పరిశీలన అయిపోయింది. అది మీరు ఎలా చెప్పగలరండి అంటావా? అసలు ఆ వచనం నువ్వే చెప్పావు, నేను అడుగుతుంటే నా వెనక చెప్పేశావు. అంటే నీకు ఆ వచనం గురించి ఆల్రెడీ తెలుసు. తెలిసిన నిన్ను ఆల్రెడీ ఏం చేసినట్టు? పరిశీలించినట్టే. ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్, దేవుడు ఆకాశము నుండి ప్రతి తరంలో పుట్టిన ప్రతి నరుణ్ణి, ప్రతి స్త్రీని, ప్రతి పురుషుణ్ణి కూడా, ఊహ తెలిసిన తర్వాత జ్ఞానం తెలిసిన బిడ్డలందరినీ కూడా దేవుడు పరిశీలిస్తూనే ఉన్నాడు. ఆ పరిశీలనలో తనకు నచ్చిన వారిని నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఏర్పరుచుకుంటున్నాడు. బాగా అర్థం చేసుకోవాలి మీరు. నెంబర్ 1 పరిశీలన, నెంబర్ 2 ఏర్పాటు. ఏంటట? ఏర్పాటు. పరిశీలనలో అందరూ ఉంటాం, కానీ ఏర్పాటులో కొందరే ఉంటారు. అర్థమైందమ్మా మీకు? ఇందాక అదే ఉదాహరణ చెప్పాను. గుట్టలో చాలా వంకాయలు ఉంటాయి, కానీ గిన్నెలోకి ఎన్ని వెళ్తాయి? కొన్నే వెళ్తాయి. అంటే పరిశీలింపబడి పాస్ కానివి ఆ గుట్టలోనే ఉండిపోతాయి. ఇప్పుడు మీలో చాలా మందికి తెలుసు దేవుడు నరులను పరిశీలిస్తున్నాడు అని. మీకు తెలియని రహస్యం ఏంటంటే, ఈ పరిశీలన నువ్వు చచ్చేదాకా కొనసాగుతుంది. చచ్చే ముందు నువ్వు ఏర్పరచబడినా నిన్ను వదలడైనా. అర్థమైందా? గుట్లో వంకాయ ఒకసారి పుచ్చి అయితే శాశ్వత కాలం పుచ్చే. కానీ మనిషి ఒకసారి పుచ్చిపోయినా ఆ తర్వాత మారే అవకాశం ఉంది. అర్థమైందా? అది వంకాయ కాబట్టి అది అలాగే ఉండిపోద్ది, ఇంక అది మారదు. ఒకసారి పుచ్చిపోయిందంటే ఇంక అది శాశ్వత కాలం ఏమైనట్టు, దాన్ని ఇంకా పుచ్చిపోయిన దానిగానే చూడాలి. కానీ మనిషి అలా కాదు. నువ్వు ఒకవేళ చెడిపోయినా, పడిపోయినా తిరిగి నిలబడే అవకాశం ఉంది, మరలా మార్పు చెందే అవకాశం ఉంది. కాబట్టి ఈ నరులను పరిశీలించటం అనే క్రమం నువ్వు చచ్చిపోయేంత వరకు సాగుతూనే ఉంటుంది. నువ్వు బతుకున్నంత వరకు, అనగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళేంత వరకు దేవుని కృప నిన్ను వెంటాడుతుంది, దేవుని దయ నిన్ను వెంటాడుతుంది. అంటే ప్రతిరోజు నిన్ను నన్ను దేవుడు ఏం చేస్తాడట? పరిశీలన చేస్తాడట. ఏమండి, ఎంత ప్రేమ అంటే దేవునికి! 3 ఏండ్ల నుండి ఈ చెట్టున ఫలాలు వెతుకుతూనే ఉన్నాడట. ఈ రోజు లేవండి, ఇంక లేవు కదా అని వదిలేశాడా? మళ్ళీ రేపు కూడా వెతికాడు. రేపు లేవని వదిలేశాడా? ఎల్లుండి కూడా వెతికాడు. ఎల్లుండి లేవని వదిలేశాడా?
తర్వాత రోజు వెతికాడు. అలా ప్రతిరోజు వెతుకుతున్నాడు. ఇలా వెతుకుతున్న క్రమంలో ఎన్నేళ్ళు గడిచిపోయాట? 3 ఏళ్ళు గడిచిపోయాట. 3 ఏళ్ళు అంటే రోజులు కదా, 7 అంటే 365 రోజులు ఒక 7 కదా. అలాంటివి 3 ఏళ్ళు గడిచిపోయాయి. అంటే దాదాపు ఎంత? 1000 దినాలు పైమాటే కదా. 1000 దినాల పైమాటే. 365 ఇంటూ 3, అదొక 9, ఇదొక 18, 195 అంతే కదా. నేను తప్పు చెప్పానా? 195, 195ను ఇదొక 900ను ఎంత? 1095. ఒక 5 మనం వేసేద్దాం, ఏముంది, 1100 రోజులు వేసుకోండి. అంటే ఎంత? దాదాపు ఎన్ని రోజులట? 1100 దినాలు. ఈ 1100 అంటే అందులో రాయబడిందని మనం గణిస్తున్నాం. ఈ 1100 దినాల తర్వాత అన్నాడట దేవుడు, 1100 దినాలు వెతికాను కానీ నాకు ఏమీ దొరకలేదు. కాబట్టి ఏం చేద్దాం? తీసేద్దాం. మళ్ళీ వెంటనే తోటమాలి అంటున్నారు, ప్రభు అంటున్నారు, తండ్రి ఈ సంవత్సరం కూడా ఉండనిద్దాం. అంటే 1465 దినాలు దగ్గర. మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా మళ్ళీ రిక్వెస్ట్ పెడతాడేమో, మరి మనకు తెలియదు అది. ఇప్పుడు ఆయన మనసు ఏంటంటే నరికేద్దామనే మనసు కాదైంది. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా ఉండనిద్దాం అన్నాడంటే మళ్ళీ వచ్చే సంవత్సరం నరికేయమన్నప్పుడు మళ్ళీ అదే మాట అనొచ్చేమో. ఏం చెప్పం? ఆయన ప్రేమ గొప్పది కదా, ఆయన ప్రేమ వర్ణింప సఖ్యము కానిది కదా, వివరించటానికి వీలు లేనిది కదా. అత్యంత కృపా సముద్రుడట, కరుణా సముద్రుడట, దయా సముద్రుడట దేవుడంటే. అంత దయగలవాడు, కృపగలవాడు, కరుణ గలవాడు, ప్రేమ గలవాడు గనుక అరే ఉంచుదాం. ఎందుకు ఉంచాలనుకుంటున్నాం? ఈ సంవత్సరం కూడా ఎరువేద్దాం, ఈ సంవత్సరం కూడా నీరు పెడదాం, చక్కగా చుట్టూ తవ్వి ఎరువు వేసి రాళ్ళని పారేసి చక్కగా చేద్దాం, మంచిగా చేద్దాం, ఫలిస్తుందేమో చూద్దాం. ఇంకా డే బై డే ఎదురు చూద్దాం, అవకాశాలు ఇద్దాం. ఎప్పటి వరకు ఇద్దామంటే చిట్ట చివరి వరకు ఇద్దాం అని దీర్ఘశాంతము గలవాడై అవకాశాల మీద అవకాశాలు ఇస్తున్నట్టుగా మనకు గ్రంథం చెబుతోంది. దాన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, చంపాలనుకుంటే వెంటనే చంపేయచ్చండి దేవుడు. ఆయనకి చెప్పాలా? ఇప్పుడు నేను తీసుకెళ్ళిపోతున్నానని నువ్వు చెప్తే తప్ప నువ్వు ఒప్పుకోవా ఏంటి ప్రాణం ఇవ్వడానికి? నువ్వు ఒప్పుకుంటే తప్ప ప్రాణం తీసే అవకాశం లేదా దేవుడికి? ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడగనా? నువ్వు ఒప్పుకుంటే ప్రాణం ఇచ్చాడా? చెప్పండి. నువ్వు ఒప్పుకున్నాక ఇచ్చాడా ప్రాణం? లేకముందే ఇచ్చాడుగా. ఇప్పుడు తీయాలనుకున్నప్పుడు మళ్ళీ నిన్ను పర్మిషన్ అడగాల? పర్మిషన్ అడగకుండా తీసేయచ్చుగా. రైట్. అయినా కూడా తీసేసే అవకాశం ఉన్నా కూడా ఎక్కడా ఆయన తొందరపడి తీసేయలేదండి. పని కట్టుకుని నినివే పట్టణం దగ్గరికి ఎవరిని పంపించాడు? ఏంటి పని ఆయనకి? ఇప్పుడు ఉగ్రత వస్తుంది, తీసేద్దాం అనుకుంటున్నాను. యోనా అవసరం అక్కడికి? డైరెక్ట్ ఉగ్రత పంపించేసి ఏం చేయొచ్చు? నినివే పట్టణస్తులందరినీ ఏం చేయొచ్చు? నాశనం చేసేయచ్చు. కానీ ఆయన ప్రేమ గొప్పది కాబట్టి, అరే బిడ్డ కదా, కన్న బిడ్డలు, ఈ కన్న బిడ్డల్ని పాపం చేశారని, తప్పు చేశారని చంపేసుకుంటే ప్రపంచం అంతటిని ఏం చేయాలి? ఏదో టైంలో అందరినీ చంపాలి. ఎందుకంటే నీతిమంతులు లేడు, ఒక్కడూ లేడట. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వాళ్ళు అయ్యారట. ఎంత బాధతో రాయించాడు ఆ మాట. అంటే నువ్వు పనికి మాలిందానివే, నేను పనికి మాలిందాన్ని అనుకోవాలి అందరూ పక్కపక్కన కూర్చొని. నువ్వు పనికి మాలినోడే బ్రదర్, నేను పనికి మాలినోడే బ్రదర్. ఎవరి దృష్టిలో బ్రదర్? దేవుని దృష్టిలో. అందరూ త్రోవ తప్పారు కదా. మరి త్రోవ తప్పిన ప్రతోడు ఏమవుతున్నాడు? పనికి మాలినోడు అవుతున్నాడు. సో అలాంటి సిచ్యువేషన్ వస్తే మరి అందరినీ తీసేయాల్సి వస్తుంది. కానీ తీయలేదు ఆయన. పాపం చేసిన వెంటనే నేను చంపేసి ఉంటే ఈరోజు సభలో నువ్వు ఉండేదానివా? నువ్వు ఉండేవాడివా? లేదు కదా. అంటే నీ మీద దేవుని ప్రేమ, దయా కిరీటం అలాగా నీ మీద ప్రకాశిస్తుందన్నమాట. ప్రకాశిస్తుంది. అలా ప్రకాశిస్తూ
అందరికీ అవకాశాల మీద అవకాశాలు ఇస్తూ నినివే పట్టణస్థులకు కూడా ఏమిచ్చాడు? అవకాశం ఇచ్చాడు. అందుకే యోనా అని వెళ్ళమన్నాడు. నువ్వు వెళ్ళాలి యోనా అంటే ఈయనేమో రూట్ మార్చాడు. రూట్ మారిస్తే ఒప్పుకుంటాడా? ఒప్పుకుంటాడా? ఆయన చేతుల పని అండి, ఒప్పుకునేదే ఉంది. ఆయన చేతుల పని. అమ్మ టీ పెట్టంటే ఎంతసేపు అండి? 5 నిమిషాలు అంటది ఈవిడ. 5 నిమిషాలు ఏంటంటే మాది చేతుల పని అండి. ఏంటట? టీ పెట్టడం. ఇదిగో చిటికేసేలోపు తెచ్చేస్తానంటది. ఏ వేసేలోపు? ఇంకా నేను చిటికేసే మీద వేసుకోకు. చిటికేసేలోపు చేతుల పని. ఇప్పుడు దేవుడి చేతుల పని తుఫాను ఎవరి చేతుల పని? తుఫాను ఎవరి చేతుల పని? రామ్మ అంటే వచ్చేద్ది, ఆగో అంటే ఆగిపోద్ది. అది విచిత్రం. ఆయన గాలిని సముద్రాన్ని ఏం చేశాడట? గద్దించాడట. ఒక పిల్లల్ని గద్దించినట్టు. టామీ కూసో అంటే టామీ కూసుందట. అది గొప్ప కాదు. తుఫాను ఆగో అంటే తుఫాను ఆగిందట. అది గొప్ప. అర్థమైందా? తుఫాను కూసోమంటే తుఫాను కూసుందనమాట మౌనంగా. గాలిని సముద్రమును ఆయన ఏం చేశాడు? గద్దించెను అని వ్రాయబడింది. రైట్. ఇప్పుడు తుఫానుకి ఆజ్ఞ ఇవ్వగా సముద్రం మీద పెద్ద తుఫాను రేగితే ఈయన తీసుకెళ్ళి అందులో పడేస్తే ఏమొచ్చిందట? మత్స్యం వచ్చి, గొప్ప మత్స్యం ఆయన్ని మింగి ఒకానొక చోట ఏం చేసింది? కక్కేసింది. మీరు అనుకోవచ్చు, ఇంత బిల్డప్ అవసరమా? వచ్చి ఎక్కమొక్క ఇవ్వచ్చుగా, లేదా ఓ పాత పడవ దొరికేలా చేయొచ్చుగా, ఆ పడవ మీద ఎక్కించి కూడా తీసుకురావచ్చుగా దేవుడు. సముద్రంలో పడేసి చేప మింగి ఆ చేప వచ్చి నినివే పట్టణం ఊడిన కక్కి ఇంత బిల్డప్ అవసరమా అని మీకు అనిపించవచ్చు. మీకు మాట చెప్పనా? బైబిల్ గ్రంథం చదివేటప్పుడు దేవుని ఏర్పాటు, ఆయన ప్రేమ మొదట మీకు తెలియాలి. దేవుని ఏర్పాటు, ఆయన ప్రేమ మీకు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఒకరోజు నన్ను ఒక మతోన్మాది అడిగాడు, ఏమనంటే సువార్త అంటే అర్థం ఏంటండి అన్నాడు. నేనేం చెప్పానంటే, సువార్త అంటే అర్థం మీరేం చెప్తారు? మంచి వాక్యమే, చెడ్డ వాక్యం కూడా ఉంటుందేంటి? వాక్యం అంతా మంచిదే. మంచి వాక్యాలు చెడ్డ వాక్యాలు ఉండవు. వాక్యం అంతా, వాక్యం ఏమై ఉండెను? దేవుడే అండి. దేవుడు ఎవరు? మంచివాడు. యెహోవా ఉత్తముడు. ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. మరి మంచి వాక్యం ఏంటి? ఏదో సామెత చెప్పేవారు నా చిన్నప్పుడు, రాజుగారు మొదటి పిల్లలు మంచిది అంటేనట, రెండో పిల్లలు అంటాడు చెడ్డదనట. ఇంకొకడు అంటాడు ఇంకా మంచిదని కూర్చు కదా అంటాడు. సరే, ఎవడ పరిసెప్షన్ ఆడిది. కానీ మనకు సువార్త అంటే అర్థం మంచి వాక్యం అని కాదమ్మా. సువార్త అంటే అర్థం ఏంటి? మంచి వాక్యం అని కాదు. సు అంటే మంచి, వార్త అంటే సమాచారము, అంటే మంచి సమాచారము. ఇలా మీరు సవర్ణ దీర్ఘసంధి ఆ సమాసం ఈ సమాసం చేయకండి. దాని అర్థాన్ని బైబిల్లోంచే తీసుకోండి. అర్థమైందా? అంతే తప్ప చిన్నప్పుడు చదువుకున్న చదువు తీసుకొచ్చి ఇక్కడ పెట్టకండి. ప్లస్ మైనస్ను ఏం విడగొట్టవద్దు. సువార్త అంటే సువార్తే, అంతే తప్ప సు అంటే మంచిది, వార్త అంటే సమాచారము. కాబట్టి మంచి వార్త, మంచి సమాచారము, ఇలాంటి కలగూర వంటకాలు చేయకండి అమ్మా. ఆ సువార్త అంటే బైబిల్ ఇస్తున్న డెఫినేషన్ ఏంటంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము చూడండి. బైబిల్లో ఉన్న ఆన్సర్ చూద్దాం మనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము మొదటి నుంచి చక్కగా చదవండి. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుస్తున్నాను. ఏం తెలియపరుస్తున్నాడట? ఏం తెలియపరుస్తున్నాడట? ప్రకటించేసిన సువార్తని. మీరు దాన్ని అంగీకరించేశారు కూడా, దాని అందే నిలబడి ఉన్నారు కూడా. మీ విశ్వాసం వ్యర్థమైపోతే తప్ప నేను ఏ ఉపదేశ రూపంగా సువార్త మీకు ప్రకటించానో ఆ ఉపదేశాన్ని మీరు గట్టిగా పట్టుకుంటే ఆ సువార్త వల్ల మీరు ఏం పొందుతారు? రక్షణ కూడా పొందుతారు. అంటే సువార్తలో ఏముందట? సువార్తలో ఏముందట? రక్షణ ఉందట. రైట్. తర్వాత చూడండి. నాకు ఇవ్వబడిన ఉపదేశము మీకు మొదట అప్పగించి తిని, అది ఏమనగా ఆ ఉపదేశం ఏంటి? ఆ సువార్తలో ఉన్న ఉపదేశం ఏంటి? సువార్తలో ఉన్న ఉపదేశం ఏంటి? ఇంతకు సువార్త అంటే ఏంటి? అందులో ఉన్న రక్షణ ఏంటి అని ఆలోచిస్తే ఇక్కడ చెప్తున్నాడు చూడండి.
అది ఏమనగా అనగా సువార్త అనగా ఏమనగా ఏమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను. క్వశ్చన్ నెంబర్ 1 ఏమన్నాడంటే మొత్తం మంది నన్ను, మీ క్రీస్తు మృతి పొందుతాడని ఎక్కడ ఉండాలట? దేని ప్రకారం మృతి పొందాలట? లేఖనాలు. లేఖనాలంటే అర్థం ఏంటి? పాత నిబంధనలోని ప్రవచనాలు. ఇప్పుడు పాత నిబంధన ప్రవచనాలలో ఏం కనబడాలట? క్రీస్తు మన పాపాల నిమిత్తం మృతి పొందుతాడు అనేది కనబడాలట. రెండోది, సమాధి చేయబడతాడు. ఇది కూడా ఎందులో ఉండాలి? లేఖనాలలో ఉండాలి. లేఖనాల ప్రకారం 3వ దినాన లేపబడాలంటే 3వ దినాన లేపబడతాడనేది కూడా ఎక్కడ ఉండాలి? లేఖనాల్లో ఉండాలి. అతను నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మృతి పొందుతాడు అనేది లేఖనాల్లో ఉంది. ఆడే చెప్పేస్తున్నాడు, మళ్ళీ తెలిసి ఆడికి ఉందని. మృతి పొందుతాడనేది ఎక్కడుంది? లేఖనాల్లో ఉంది. సరే, సమాధి చేయబడతాడని కూడా ఎక్కడుంది? లేఖనాల్లో ఉంది. కానీ 3వ దినాన లేపబడతాడని లేఖనాల్లో ఎక్కడ లేదు. అంటే మీ సువార్త సంపూర్ణం కాలేదు అన్నాడు. అప్పుడు నేను అన్నాను, నీకు కనబడనంత మాత్రాన లేదనుకుంటే నీకంటే ఎర్రిబాగులోడు ప్రపంచంలో ఉండడు. అంతేనా మరి? ఇప్పుడు బైబిల్ 2 విషయాల్లో నిజం చెప్పి ఒక విషయంలో అబద్ధం చెప్తుందా? దేవుడు వ్రాయించాడంటే ఖచ్చితంగా అది గ్రంథంలో ఉంటేనే వ్రాయిస్తాడు. వాళ్ళకి కనబడలేదు కాబట్టి లేదంటే పొరపాటు. మీకు బైబిల్ ఎంత విచిత్రం అంటేనండి, ఇక్కడ ఈ పౌలు గారు కొరింథీయులకు పత్రిక రాస్తున్నది 1వ శతాబ్దంలో. లేఖనాలనేవి దాదాపు క్రీస్తుకు పూర్వం 1600 సంవత్సరాల నుండి రాయబడుతున్నాయి. అదిగో ఈ సంవత్సరం ఒక్కరు కూర్చుని రాసేసింది కాదు. ఆయా తరాల్లో, ఆయా వ్యక్తులు, ఆయా కాలాల్లో, ఆయా ప్రాంతాలకు చెందినటువంటి ప్రజలు దైవశక్తి వలన ప్రేరేపించబడిన వారై పరిశుద్ధాత్మ మూలముగా పలికితే గ్రంథంలో రాయబడ్డాయి. తర్వాత దేవుడు ఈ గ్రంథాలన్నీ కలిపి ఒక చోట చేర్చితే అది గ్రంథం, పరిపూర్ణ గ్రంథంగా అవతరించింది. దీని వెనక ఇంత కష్టం ఉంది. ఏదో ఒక 10 మంది ఒక ఇంట్లో కూర్చొని గదిలో కూర్చొని రాసేసి కలిపేసింది కాదు ఇది. అసలు ఒకరి పుట్టుకకి ఎంత వ్యత్యాసం ఉందో చూశారుగా. ఇప్పుడు లేఖనాల ప్రకారం మొదటి మాట చదువుదాం. మనం ఎక్కడి నుంచి మొదలయ్యామంటే ఏర్పాటు పరిశీలన దగ్గర నుంచి మొదలయ్యామమ్మా. అది మర్చిపోకుండా, నేను మర్చిపోయినా నాకు గుర్తు చేయండి. ఎక్కడి నుంచి మొదలయ్యాం? పరిశీలన, తర్వాత ఏర్పాటు. ఆ ఏర్పాటులో భాగంగా నినివే పట్టణం. నినివే పట్టణాన్ని లేపేయాలనుకుంటే లేపేయచ్చు, కానీ లేపకుండా ఎవరిని పంపాడు? యోనాను పంపాడు. అక్కడ చేప మింగింది. అసలు చేపే ఎందుకు మింగాలి అనే ప్రశ్న మనకు వస్తే సమాధానం కరెక్ట్గా బైబిల్ ఇస్తుంది. చేప ఎందుకు ఎండలేదు అంటే దానికి కరెక్ట్ ఆన్సర్ దొరకదు. మీకు దిక్కుమాలిన ఆన్సర్లు దొరుకుతాయి. ఏటట? గడ్డిమేటు అడ్డొచ్చిందట. గడ్డిమేటు ఎందుకు అడ్డొచ్చావంటే అది ఆవు తినలేదట. ఇది మనకు బాగా, ఈ చెత్త కథలు బాగా తెలుసు. కానీ అసలు చేప ఎందుకు మింగింది ఇలా ఎప్పుడైనా ఆలోచించావా? చేప ఎందుకు ఎండలేదని చిన్నప్పటి నుంచి నేర్చుకున్నావు, కానీ చేప ఎందుకు మింగిందని ఎప్పుడైనా ఆలోచించావా? అది ఆలోచిస్తే ఏర్పాటు, పరిశీలన అన్నీ అర్థమవుతాయి. అర్థమైందా? రైట్. ఈరోజు చాలా మంచి విషయం నేర్పిస్తాను మీకు, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు చేప ఎందుకు మింగింది అంటే దేవుని ఏర్పాటులో, దేవుని ప్రణాళికలో కొన్ని విషయాలు బాహ్యంగా ఉన్నాయి, కొన్ని విషయాలు మర్మంగా ఉన్నాయి, కొన్ని విషయాలు నేరుగా చెప్పబడ్డాయి, కొన్ని విషయాలు క్రియారూపకంగా చెప్పబడ్డాయి. క్రియారూపకంగా చెప్పబడ్డవి లిఖితపూర్వకంగా కనబడవు, క్రియారూపకంగానే కనబడతాయి.
లిఖితపూర్వకంగా చెప్పబడ్డవి క్రియారూపకంగా కనబడవు. ఆ క్రియ జరిగినప్పుడు ఆ ప్రవచనం నెరవేరుతుంది. ఈ రెండు విధానాలు బైబిల్లో ఉన్నాయన్న సంగతి చాలామంది మతోన్మాదులకి నేటికి తెలియదు. అందుకే వాళ్ళు బైబిల్ చదవడం చేతగాక, అర్థం చేసుకోవడం తెలియక నోటికొచ్చినట్టు మాడుతుంటారు. చాలామంది అవివేకులైన క్రైస్తవులు ఇవి నమ్మేసి వాళ్ళ విశ్వాసాన్ని బజారులో పడేస్తుంటారు. మాలాగా బైబిల్ బాగా ధ్యానించి విశ్వాసంలో గట్టిగా నిలబడి దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవటం కోసం అహోరాత్రులు శ్రమించే వాళ్ళకి అర్థం అవుతుంది దేవుని జ్ఞానం ఏంటో, అందులో ఉన్న సారం ఏంటో, దాని విలువ ఏంటో, దాని గొప్పతనం ఏంటో. అందుకే మాలాంటి వాళ్ళు ముందుకు వచ్చి మాట్లాడరు. వాళ్ళు ఎవరైతే అమాయకులు దొరుకుతారో, ఎవరైతే బైబిల్ తెలియని వాళ్ళు దొరుకుతారో వాళ్ళని ముందు కూర్చోబెట్టుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి మేమేదో పండితులు మేధావులు అన్నట్టు బిల్డప్లు కొడుతుంటారు. వాస్తవానికి ఈ రెండు విధానాలు బైబిల్లో ఉన్నాయని హెబ్రీ గ్రంథకర్త మొదటి అధ్యాయం మొదటి వచనంలో చెప్పాడు. ఒకసారి చూడండి. హెబ్రీ పూర్వకాలమందు, ఏ కాలమందు? ఈ పూర్వకాలం అంటే రాసే సమయానికి కూడా అది లెక్కేసుకోవాలి మీరు. పూర్వకాలం అనగానే ఇప్పుడు మనకి పౌలు గారిది కూడా మనకి ఏ కాలం? పూర్వకాలమే. పౌలు గారిది మనకి ఏ కాలం అవుద్ది? పూర్వకాలమే. మన తాత ముత్తాతలే మనకి ఏ కాలం? పూర్వకాలం, మన పూర్వీకులాళ్ళు. కానీ పౌలు గారు మరి ఇంకా పూర్వీకుడు కదా మనకి. ఇప్పుడు అంత పూర్వీకుడైన పౌలు గారే ఏమని రాస్తున్నాడు ఇక్కడ అంటే ఈయన ఇంకెంత పూర్వకాలం గురించి చెప్తున్నాడు అనమాట. ఆయనకి ఇంకా ఎంత పూర్వకాలం ఉందో ఆ పూర్వకాలం గురించి చెప్తున్నాడు అనమాట. ఇది బైబిల్ చదివే విధానం. రైట్. పూర్వకాలమందు నానా సమయములలో, బాగా అర్థం చేసుకోవాలి. పూర్వకాలమందు ఎందులో? నానా సమయములలో. నెక్స్ట్, అది కదా నానా విధాలుగా. పుట్టినోట్లో ఏమనుంది? చిన్న అక్షరాలతో. అది నానా భాగాలుగా, నానా విధాలుగా, నానా భాగాలుగా, నానా విధాలు, నానా భాగాలు. విధాలు అంటే అన్ని విధాలు ఒకలాంటివి కావు. అన్నీ నేరుగా వ్రాయబడలేదు. కొన్ని క్రియారూపకంగా సాక్షాత్కరించాయి. ప్రభు యొక్క దర్శనాలు, ప్రభు యొక్క ఉపమానాలు, ప్రభువును గూర్చినటువంటి మర్మాలు కొన్ని ఎలా ఉన్నాయంటే క్రియారూపకంగా ఉన్నాయి. కొన్ని ఎలా ఉన్నాయి? లిఖితపూర్వకంగా ఉన్నాయి. రైట్. నానా విధములుగా, నానా భాగములుగా, నానా సమయములలో ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. చూసారా? మాట్లాడేట విధాలుగా కూడా ఏం చేశాడట? నానా విధాలుగా మాట్లాడేట. ఏమమ్మా? ఎలా మాట్లాడాడు? నానా విధములుగా మాట్లాడాడు. ఆ విధములలో చాలా విధములు ఉన్నాయి. అందులో కొన్ని లిఖితపూర్వకమైనవి. ఇప్పుడు మరలా కొరింథీ పత్రిక 15వ అధ్యాయానికి వచ్చేయండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయానికి వచ్చేయండి. కొంతమంది బైబిల్ మూసేసి అలాగా పొలాల్లో దిష్టి బొమ్మల్లా నా వైపు చూస్తున్నారు. మీరు తెచ్చుకుని చచ్చారా లేదా? తెస్తే చూడండి, లేకపోతే ఆ పక్కోళ్ళ వైపుకైనా చూడండి. ఆ బైబిల్ మూసేసి నా వైపు చూస్తే మీకేమవుతుంది? కొంతమంది కొరింథీ పత్రిక అంటే అది ఆవిడ ఎవరో పాత నిబంధనలు ఎతికేస్తుంది. పాత నిబంధనలు దొరకదమ్మా అది. మరి ఎప్పుడైనా మళ్ళీ నెక్స్ట్ ప్రింటింగ్లో కలుపుదాం. ప్రస్తుతానికి కొత్త నిబంధనలు ఎత్తుక్కోండి. 156వ పేజీ అమ్మా. ఎవరైనా తీసివ్వండి దొరకపోతే. 15వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం కొత్త నిబంధనలో నా బైబిల్ అయితే 156వ పేజీ. మరి మీ బైబిల్ ఏ పేజీయో చూసుకోండి. ఆ పేజీలు ఉన్నాయో తినేసారో? మరి ఉన్నాయా? తినేసారా? ఉన్నాయేటి? పోన్లేమ్మ ధన్యులు. 150. మేము ధన్యులు. మాకు దొరికేలా మీరు మాట్లాడతారా? సంతోషం. అది తినేసి ఉంటే మేము ధన్యులు, మేము దరిద్రులు. ఎత్తుక్కోలేక సావాలి మిమ్మల్ని ఎక్కడ ఉన్నారా అని. 156 చూడండి. 15లో 3 ఉపదేశమును మొదట మీకు అప్పగించింది అదేమనగా లేఖనాల ప్రకారం క్రీస్తు మన పాపాల నిమిత్తం మృతి పొందెను. ఇది దొరకాలి ఇప్పుడు మనకి, లేఖనాల్లో దొరకాలి. ఎక్కడుంది? ఎవరని చెప్తారా? చెప్పిన వాళ్ళకి మొక్క ఫ్రీ. చెప్తారా?
ఇగో మీరు చెప్పండి అమ్మా, మీ గుంపే మీరు మాత్రమే. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 మంది ఉన్నారు ఇక్కడ. ఈ కెమెరాకు ముందున్న 14 మంది. మీరు చెప్పాలి, లేఖనాల ప్రకారం క్రీస్తు మన పాపాల నిమిత్తం మృతి పొందిన. పాత నిబంధనలో ఎక్కడుంది లేఖనం? మిగిలిన వాళ్ళు ఎవరొద్దు, మౌనంగా ఉండాలి. మిగిలిన వాళ్ళు తనులు తింటారు మాడితే. స్కూల్ ఇది, అర్థమైందా? రైట్. ఈ 14 మంది చెప్పండి. ఏమా పెళ్లి కూతురులో నేల చూపులు చూస్తున్నారండి మీరు? పైకి చూడండి తల్లి. దొరికిందా? దొరకలేదా? ఎన్ని సంవత్సరాలు చదువుతున్నావు బైబిల్ నువ్వు? ఆ చదువుతావా చదవ్వా? టిక్ టాక్ ఉందా నీకు? లేదా? ఫేస్బుక్ ఉందా? అది లేదా? ఫోన్ ఉందా అసలు? ఉందండి. బైబిల్ చదవా? ఏమ్మా మీరు మొత్తానికి తల్ల ఉంచేసారు. ఇంకా అంతే, ఇంకా లేవరు. ఇప్పుడు ఇప్పట్లో పడుకోండి అమ్మా, నిద్ర ఉండి. దుప్పట్లు తెచ్చి కప్పేస్తారు మీకు. పొద్దున టిఫిన్ పట్టుకొచ్చేంత పడుకోండి. ఇంకా ఎవరని చెప్తారా ఈ గుంపులో? ఏమయ్యా మగ మహారాజులు? నేను మగ మహారాజులు అంటే మీరెవరమ్మా? ఏమయ్యా మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు కూర్చోండి అమ్మా, మిమ్మల్ని అడగలేదు నేను. మీరు చెప్పాలి, ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఎనీబడి హియర్ ఈ సర్కిల్లో? నీ బైబిల్ తెచ్చావు బాబు, బొగ్గ దగ్గర చేయటు కూర్చున్నావు బుల్లిబాబు. నువ్వు తెలుసొక్క పక్క పెట్టేసుకుంటాడు మొఖం ఎందుకులే అని. సరే ఇప్పుడు మీరు చెప్పండి అమ్మా. ఎవరో లేచారు కదా, లే తల్లి, ఇందాక లేచావుగా, లే చెప్పు. యెషయా గ్రంథం 53 రైట్. 53 వచనం 8 చదవండి. యెషయా గ్రంథం 53 9 8 9 8 8 9 చదివండి. అన్యాయపు తీర్పు పొందిన వాడై అతడు కొనిపోబడెను, అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను కదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయమేమియూ చేయలేదు, అతని నోట ఏ కపటము లేదు. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. ఎవరైతే లేచారో ఆవిడ కోసం ఒకసారి చిన్నగా చప్పట్లు కొట్టండి. అది ఎందుకంటే చాలా మందికి తెలిసి ఉంటుంది ఇక్కడ, కొంతమందికి నోరు పేగలదు. చెప్పాలంటే ఎందుకో భయం. తెలిసినా కూడా చెప్పడానికి ఏంటంటే కొంతమందికి భయం, ధైర్యం సరిపోదు. కానీ దేవుని మాట చెప్పడానికి మనం ఎప్పుడు ఎలా ఉండాలి? ధైర్యం. అందులో తప్పే ఉంది. మనం ఏమైనా చంపేస్తారా, పొడి చేస్తారా? మంచిదే కదా. మనకు తెలిస్తే ఏం చేయాలి? చెప్పాలి, ధైర్యంగా చెప్పాలి. అలా భయంగా ఉండిపోతే ఎప్పటికీ మీరు అలా భయంగానే ఉండిపోతారు. ఏమ్మా, ఎప్పుడు భయపడకండి. మీకు తెలిస్తే తప్పో ఒప్పో ఏం చేయండి? చెప్పేయండి. ఒకవేళ తప్పు అయితే మనం కొత్త విషయం నేర్చుకుంటాం, ఒప్పు అయితే ఇలా చప్పట్లు కొట్టించుకుంటాం. అంతే తేడా, అంతకుమించి ఏమీ లేదు ఇక్కడ. రైటా? రైట్. ఇప్పుడు మనకి ఎన్ని దొరికాయి? యెషయా గ్రంథం 53లో 2 దొరికేశాయి. ఏంటవి? లేఖనముల ప్రకారము ఆయన మృతి పొందెను. రెండోది ఏమైనా? లేఖనముల ప్రకారం ఆయన సమాధి చేయబడెను. రైట్. ఇప్పుడు 3వ దినాన్ని తిరిగి లేస్తాడు అనేది ఈ అధ్యాయంలో ఎక్కడైనా ఉందా? 3వ దినమున తిరిగి లేస్తాడని ఎక్కడైనా ఉందా? ఈ అధ్యాయంలో ఎక్కడైనా ఉందా 3వ దినమున తిరిగి లేస్తాడు అని? లేదు, ఈ అధ్యాయంలో లేదు. 3వ దినమున తిరిగి లేచును అని ఈ అధ్యాయంలో ఎక్కడ లేదు. మరి ఎక్కడుంది బైబిల్లో అని వెతికితే ఇందాక మీకు హెబ్రీ పత్రికలో ఏం చదువుకున్నాం మనం? నానా సమయములలోనూ నానా విధములుగా. ఇప్పుడు ఒకసారి చూద్దాం యోహాను సువార్త. మళ్ళీ కొత్త నిబంధనకు ఒకసారి రండి. యోహాను సువార్త 3వ అధ్యాయము. యోహాను సువార్త 3వ అధ్యాయము 14వ వచనం చదువుదాం ఒకసారి. అరణ్యములో
మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అన్నాడండి. అరణ్యంలో మోషే సర్పాన్ని ఏం చేశాడు? ఎత్తాడట. ఎత్తితే ఏమైందండి అక్కడ? దాని వైపు నిదానించి చూసిన వాళ్ళందరూ ఏమైపోయారు? బతికేశారు. పాము కరిచేసింది వాళ్ళని. పావులు కరిచేసినా ఎవరైతే ఆ ఇత్తడి సర్పం వైపు నిదానించి చూశారో వాళ్ళు ఏమైపోయారట? బతికేశారట. అసలు ఆ పని ఎందుకు? ఇప్పుడు పాము కరిస్తే ఈ ఇత్తడి సర్పం చేయించడం ఎందుకు? ఈ ఇత్తడి సర్పం వైపు నిదానించి చూసిన వాడు బతుకుతాడని సంఖ్యాకాండంలో మోషేకు చెప్పించడం ఎందుకు? పాము గరిచినప్పుడు పాము బొమ్మని ఎందుకు చేయించాలి? అంతేనా? మోషే నీ చేతిలో ఉన్న కర్రతో పాము గరిచిన నెత్తి మీద ఒకటి వీకు అంటే అయిపోద్దా? పాము కరిచిన చోట కర్రలా పెట్టు అంటే అయిపోద్దా? లేకపోతే మాట సరిపోద్ది కదా దేవునికి. ఏమని? విషము హరించును గాక ఆమెన్ అంటే ఏమైపోద్ది? విషం వెళ్ళిపోద్ది. మాటతోనే స్వస్థతలు చేయగలిగే శక్తి గలవాడు కదా ప్రభు. కలిగి ఉన్నది ఏది కూడా ఎలా కలిగిందట? ఆయన మాట వల్ల కదా కలిగింది కదా. మరి మాటతో సమస్తాన్ని కలిగించగలిగే శక్తిమంతుడికి ఒక ఇత్తడి సర్పం, దాన్ని మళ్ళీ నిలబెట్టడం, దాని వైపు పాము కాటుకు గురైన వాళ్ళందరూ వచ్చి నిదానించి చూస్తే తప్ప వాళ్ళ విషం తొలగకపోవటం, ఈ సిస్టమ్ అంతా ఎందుకు అంటే నానా విధములుగా మన పితరులతో మాటలాడిన దేవుడు అనేది గుర్తు రావాలి మీకు. అంటే అదో విధం అన్నమాట. ఏంటా విధం? ఇప్పుడు చదవండి యోహాను సువార్తలో. అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్యజీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. బా, దేనికి కలిపాడండి అంటే అక్కడున్న ఇత్తడి సర్పం ఎవరికి సాదృశ్యం? మనుష్య కుమారుడైన క్రీస్తుకు సాదృశ్యం. అంటే కొన్ని వందల సంవత్సరాలు, అంటే దాదాపు 1600 సంవత్సరాల ముందు జరిగిందండి ఇది. ఎన్ని సంవత్సరాలు? క్రీస్తుకి మోషేకి మధ్య కాలం ఎంత? గ్యాప్ ఎంత? 1600 ఏళ్ళు. 1600 ఏళ్ల ముందు మోషే ఇత్తడి సర్పాన్ని ఎత్తాడట. 1600 ఏళ్ల తర్వాత ఆ క్రియారూపక ప్రవచనం ఏమైందట? నెరవేరిందట. ప్రవచనాలు రెండు, ఒకటి లిఖిత పూర్వకమైనవి, రెండు క్రియారూపకమైనవి. అంటే ఇప్పుడు మోషే ఇత్తడి సర్పాన్ని ఎత్తడం అనేది నానా విధములుగా మాటలాడుటలో దేవుని ఏర్పాటులో అది కూడా ఒక భాగం. దాన్నే క్రియారూపక ప్రవచనము అంటారు. ఆ ప్రవచనం యేసుక్రీస్తులో నెరవేరింది. అంటే ఆయన ఇత్తడి సర్పాన్ని ఎత్తాలి. ఈ ఇత్తడి సర్పం దేనికి సాదృశ్యం అని యోహాను భక్తుడు చెప్తున్నాడు ఇక్కడ సువార్తలో. యేసుక్రీస్తుకు సాదృశ్యం. మనుష్య కుమారుడు అదే రీతిగా ఏమవ్వాలి? ఎత్తబడాలి. ఆ రోజు దాన్ని నిదానించి చూసినవాడు బతికాడు. ఇప్పుడు ఎవరి వైపు చూసిన వాడు బతుకుతాడు? మరణం నుంచి విడిపించబడతాడు. ఎస్, క్రీస్తు వైపు చూసిన వాడు మరణం నుంచి విడిపించబడతాడు. ఆ రోజు ఆ పాము విషం పోయింది. ఈ రోజు ఏ విషం పోతుంది? పాపం అనే విషం పోతుంది. ఆ రోజు పాము సాతానుకు సాదృశ్యం, కాటు వేసింది. ఈ రోజు సాతానే మనిషిని ఏం చేసింది? కాటేసింది. ఇది పాపపు కాటు, అది పాము కాటు. పాము కాటుకు ఇత్తడి సర్పం, పాపపు కాటుకు యేసుక్రీస్తు శిలువ యాగం. చూసారు ఎంత అద్భుతమైన లింక్ ఎట్టాడో బైబిల్లో. మరి ఇది అర్థం కావాలంటే ప్రతి వచనాన్ని జాగ్రత్తగా చూస్తూ సంఖ్యాకాండం తర్వాత మరలా కొత్త నిబంధనకు వచ్చి కొత్త నిబంధనలో నెరవేర్పు ఎక్కడుందో చూసుకొని అర్థం చేసుకొని మనం ముందుకి వెళ్ళాలి. అంటే ఇప్పుడు మీకు ఒక పాయింట్ అర్థమైంది. ప్రవచనాలు కేవలం లిఖిత పూర్వకంగానే ఉండవు. మరి ఎలా ఉంటాయి చెప్పాలి? ఎలా ఉంటాయి? క్రియారూపంగా కూడా ఉంటాయి. అందుకే నానా విధములుగా మన పితరులతో మాటలాడిన దేవుడు అన్నాడు కదా. ఇప్పుడు అదే క్రియారూపక ప్రవచనమే యోనాని చేప మింగటం. యోనాని ఎవరు మింగాలి? చేప మింగాలి. ఎన్ని రోజులు ఉంచుకోవాలి? 3 రోజులు ఉంచుకోవాలి. 3వ రోజున ఏం చేయాలి? కక్కేయాలి. బాగా అర్థం చేసుకోండి. యేసుక్రీస్తు ప్రభువారు సమాధిలో 3 దినాలు ఉంటారు. 3 దినాల తర్వాత సమాధిలో నుండి బయటకు వస్తారు. అది లేఖనం చెప్పాలి. లేఖనం ఎక్కడ చెప్పింది? యోనా బతుకు ద్వారా చెప్పింది. యోనా జీవితంలో జరిగిన ఒక సంఘటన ద్వారా
చెప్పింది. ఎప్పుడైతే యోనా సముద్రంలో పడవేయబడ్డాడో, సముద్రంలో పడవేయబడిన యోనాని ఆ చేప మింగి తనలోనే దాచి, ఆ చేప 3 దినాల పాటు ఉపవాసం ఉండి ఏం తినకుండా చక్కగా యోనాన్ని తీసుకెళ్ళి ఎక్కడికి కక్కేసింది? నినివే ఒడ్డున కక్కేసింది. దీని గురించి యేసు ప్రభు ఏం చెప్పారో ఒక్కసారి మీ గ్రంథంలో నుండి చూస్తే ఆశ్చర్యపోతారు ప్రియమైన దేవుని ప్రజలరా. యోనా, ముందు యోనా 1:17 చూద్దాం. యోనా 1:17. గొప్ప మత్స్యం ఒకటి యోనాను మృంగవలెనని యెహోవా నియమించి ఉండగా, యోనా ఎన్ని దినాలు? 3 దినాలు ఎందులో ఉన్నాడట? మత్స్యం కడుపులో ఉన్నాడట. ఇంకా భూప్రపంచంతో సంబంధం లేదు. చేప కడుపులో ఉండిపోయాడు. అరిగిపోలేదు, నాశనం అయిపోలేదు. అర్థమైందా మీకు? అరిగిపోలేదు, నాశనం అయిపోలేదు. యాక్చువల్లీ చేప కడుపులో భయంకరమైనటువంటి జఠరాగ్ని అంటారు దాన్ని. ఈ అగ్ని మన కడుపులో కూడా ఉంటుంది. మనం ఎప్పుడైతే తిన్నామంటే అది ఏమైపోతుంది? ఏమవుతుంది చెప్పండి? జీర్ణ వ్యవస్థలో పడగానే ఏమైపోతుంది? అరిగిపోతుంది. అరగాలంటే ఏముండాలి లోపల? ఏముండాలి? యాసిడ్స్. ఆ యాసిడ్స్ రిలీజ్ అయితేనే ఏమైపోద్ది? కడుపులో ఉన్నది కరిగిపోద్ది. కరిగిపోయి అరిగిపోద్ది, మెల్ట్ అయిపోద్ది. అంటే ఒక రకంగా మంట లాంటిది అనమాట. మన పొట్టలో ఉన్న లిక్విడ్ విడుదలవుతున్న జఠరాగ్ని ఎలాంటిది? అది ఒక మంట లాంటిది. అర్థమైందా? ఇలా అన్ని జీవుల్లోనూ ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత అది ఏమైపోవాలి? అరిగిపోవాలి. కానీ చేప కడుపులో యోన అరిగిపోయాడా? అరగలా, అలాగే ఉన్నాడు. ఇదొక అద్భుతం. ఈ అద్భుతం ఎందుకు జరిగింది? మత్తయి సువార్త 12వ అధ్యాయం. మత్తయి సువార్త 12వ అధ్యాయం. ఇప్పుడు చూడండి, కొత్త నిబంధన నెరవేర్పు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 38. అప్పుడు శాస్త్రులలోను పరిసయ్యులలోను కొందరు, బోధకుడా, నీ వలన ఒక సూచక క్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా, ఆయన ఇట్లనెను, నీ వలన ఒక సూచక క్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా, నీ వలన ఏం చూడగోరుచున్నాం? ఒక సూచక క్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా, ఆయన ఇట్లనెను. ఏమన్నారట? తరము వారు సూచక్రియను అడుగుతున్నారు. ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక క్రియయే గాని మరి ఏ సూచక క్రియ అయినను వారికి అనుగ్రహింపబడదు. ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక్రియే గాని మరి ఏ సూచక్రియ కూడా వాళ్ళకి ఏమవుదట? అనుగ్రహింపబడదని. 40వ వచనం ఏమంటాడంటే, యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండెనో అలాగే మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భాడు. బాబా అంటే యేసు ప్రభు 3 దినాలు భూగర్భంలో ఉండాలి అనే దానికి నిదర్శనంగానే, ముంగుర్తుగానే యోనాని ఓడలోంచి పడేసి ఎవరి కడుపులో దాచాడు? అది కథ. చేప కడుపులోనే ఎందుకు దాచాలనే క్వశ్చన్ నీకు వస్తే ఆన్సర్ ఎలా దొరుకుతుంది? కానీ మనం ఏమనుకుంటాం అంటే, దేవుడికి అసాధ్యమైంది ఏముందండి, సముద్రంలో చేపలే కదా ఉంటాయి, మింగమని చెప్పాడు, మింగేసింది. మింగేసి అక్కడికి వెళ్ళి ఏం చేసింది? కక్కేసింది. ఏమంటే సముద్రంలో చేపే మింగాల్సిన అవసరత లేదు. అలాగైతే సముద్రంలో ఈత కొట్టుకుంటూ ప్రాణాలు కాపాడుకున్న వారి లిస్టులో పౌలు భక్తుడు కూడా ఉన్నాడు. ఉన్నాడా లేదా? సముద్రము వలనైనా ఆపదలు, సముద్రంలో ఈత ఒక రాత్రి పగలో కూడా గడిపాడట. సముద్రంలో ఎన్ని రాత్రింబగళ్ళు ఎందులో గడిపాడట? అంటే సముద్రంలో గెస్ట్ హౌస్ ఉందంటారట ఆయనకి. ఎక్కడ గడుపుంటాడు చెప్పాలి? ఈత కొట్టుకుని రావాలి. 24 గంటలు ఈతటం అంటే కష్టమా సులభమా మీరు చెప్పండి? మన ఊరు పిల్లకాల్లోనే మనం దాటి వెళ్ళలేము. దాటగలమా? మీకు ఉన్నాయి పెద్ద కాలంలో ఏమైనా ఉన్నాయి ఇక్కడ? తణుకులో మురుక్కాలో తప్ప
ఏమైనా ఉన్నాయండి పెద్ద కాలువలు ఇక్కడ? ఏమీ లేవు కదా. ఇది వరకు ఉండే శుభ్రంగా ఉండే మన కాలువలు మనమే చేసాం మురికి కాలువల కింద. ఇది వరకు ఆ నీళ్లు మన వాళ్ళు ఏం చేసేవారట మన పూర్వీకులు? మనమేం చేస్తున్నాం? ఎవరికి తాగడానికి లేకుండా చేసేస్తున్నాం, వాసన కూడా పేల్చలేకుండా చేసాం, అంతే, నాశనం చేసాం మొత్తం కదా. సరే, కాలువలు ఎత్తటమే కష్టం కదా. మా ఊర్లో పెద్ద కాలువ ఉంటుంది, మన చర్చి పక్కనే ఉంటుంది పెద్దది. అది ఫుల్ నిండిపోయేది వర్షాకాలం మా చిన్నతనంలో. అంటే ఇప్పుడు ఏం నిండడం చూడలేదు కానీ ఫుల్. మేము పెద్ద పెద్ద మర్రి చెట్లు, రావి చెట్లు ఉండేవి మాకు, ఇప్పటికే ఉన్నాయి అవి. ఆ చివరికి కొమ్మలకి ఎక్కేసి అందులో దూకేసేవాళ్ళం. అవి ఈదడానికే మా తలపురాణం తోక్కొచ్చేది అని ఇదేవాళ్ళం చిన్నప్పుడు. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు, ఆ ఒడ్డుకి ఈ ఒడ్డుకి, ఈ ఒడ్డుకి ఆ ఒడ్డుకి తిరగడం, లేదా ఎదురెత్తి ఈదటం, వంతెనల మించి దూకేయటం, ఇవన్నీ నా చిన్నతనంలో నా అనుభవాలు. నేను అనుకుంటాను ఒక అరగంట ఈతేసరికి ఆయాసం వచ్చేసేది. ఇంకా మనం ఈతలేము అనుకున్నప్పుడు ఒడ్డుకు చేరుకొని కాసేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ దూకేవాళ్ళం అందులోకి. కానీ ఈ చదివినప్పుడు నాకు అనిపిస్తుంది, పాపం మహానుభావుడు చాలా గంటల పాటు సముద్రంలో గడిపాడు పౌలు భక్తుడు. అంటే దాని అర్థం ఏంటి? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో ఉందట, 24, 25 చదివేయండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 24, 25. ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నాను, ముమ్మారు బెత్తాలతో కొట్టబడ్డాను, ఒకసారి రాళ్లతో ఓడ పగిలి శ్రమపడ్డాను, ఒక రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపాడట మహానుభావుడు. మరి చెక్కముక్క దొరికిందో ఏం దొరికిందో తెలియదు కానీ ఆ రాత్రి పగలో కూడా ఎందులో గడిపాడట? ఓడ పగిలిపోయి సముద్రంలో గడిపాడట. ఓడ పగిలిపోతే ఏమవుతుందో తెలుసా? వాటర్ అందులోకి వచ్చేస్తే ఓడ ఏమైపోద్ది? మునిగిపోద్ది. ఏ చెక్క ముక్క పట్టుకుని తేలాలి పైన. ఆ రోజుల్లో మనకలా ట్యూబులు అవి లేవు కదా, మరి లైఫ్ జాకెట్లు లేవు. ఏది దొరికితే దాంతో ఈదుకొని రావాలి. అలాంటి దుస్థితి అనుభవించాడు. మరి అప్పుడు ఎందుకు మింగలే చేప? అస్తమానం మింగో. దానికి ఒక పని ఉంది, అదొక పద్ధతి, అదొక విధానం. ఆ క్రియ ప్రవచనానికి ముంగుర్తు. ఏ ప్రవచనానికి ముంగుర్తు? యేసుక్రీస్తు ప్రవచనానికి ముంగుర్తు. అందుకే 40వ వచనం, మత్తయి సువార్త 12వ అధ్యాయము 40వ వచనం ఏం రాయబడింది అక్కడ? యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండెనో అలాగూ మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండును. దానికి దీనికి సంబంధం ఉందన్నమాట. అంటే లేఖనముల ప్రకారము ఆయన సమాధి చేయబడ్డాడు, లేఖనాల ప్రకారం 3వ దినాన తిరిగి లేపబడ్డాడు. ఏ లేఖనం ప్రకారం 3వ దినాన లేపబడ్డాడు? యోనా క్రియ, యోనా సూచక క్రియ, యోనా వలనైన సూచక క్రియ, అది ఆయన తిరిగి లేపబడతాడనే దానికి బైబిల్లో ఉన్న లేఖనం. ఇది తెలియని మూర్ఖులు మీ బైబిల్ తప్పు అంటున్నారు. ఇల్లు సరైనోడి దగ్గరికి వస్తే చెప్తాడు బైబిల్ తప్పు రైటో. తెలియలేనోడి దగ్గరికి వెళ్తే ఆడంతా ఆదికాండం నుంచి ఎత్తుక్కుంటూ వస్తాడు, కానీ ఎక్కడ 3వ దినాన్ని లేపబడతాడని లేదండి అంటాడు. 12:40 ఉంది, ఏమనుంది? యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండెనో, మోషే ఇత్తడి సర్పముని ఎలాగు నిలబెట్టెనో, మనుష్య కుమారుడు అలాగూ నిలబడతాడు. అంటే నిలబడతాడని కూడా ఎందులో ఉంది? ప్రవచనంలో ఉంది. శిలువ మీద నిలబడతాడని ఎందులో ఉంది? ప్రవచనంలో ఉంది. అంతా ప్రవచనాల ప్రకారమే జరిగింది. అంతా ముందస్తు సమాచారం, అన్ని ప్రవచనాలే. వారు చేదును నాకు ఆహారంగా ఇచ్చారు, నేను దప్పికొంటే నాకు ఏమి ఇచ్చారు? చిరకనిచ్చారు. ప్రవచనాల్లో ఉందా లేదా? ఉంది. నాకు విరోధంగా నాతో పాటు భోజనాన్ని కూర్చున్నాడు ఏమెత్తాడు? మడిమెత్తాడు. ఉందా లేదా ప్రవచనాల్లో? ఉంది. అన్నీ ఉన్నాయి. గాడిద పిల్ల మీద వస్తున్నాడు, ఉందా లేదా? భారవాహక పశువు మీద ఉందా లేదా? ఉంది. జకరియా గ్రంథంలో
అన్నీ ఉంటాయి, మొత్తం ఉంటాయి ప్రవచనాల్లో. ఆయన శిలువ మీద నిలబడతాడని కూడా వేల సంవత్సరాల ముందు ప్రవచనాల్లో ఉంది. ఆయన భూగర్భంలో 3 దినాలు ఉంటాడని దాన్ని కూడా క్రియారూపక ప్రవచనం, యోనాను గూర్చిన సూచక క్రియ. లేకపోతే చేపే మింగి నినివేలో ఉయ్యక్కర్లే. ఈయనకు కూడా శకమొక్కోటి ఇచ్చి దేవుడు ఈదుకుంటూ పో అబ్బాయి అంటే ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? ఈదుకుంటూ పోతాడు, అంతే కదా. మరంతే, దేవుడు తలుచుకుంటే ఏదైనా చేయగలడు. కానీ శాపే ఎందుకు మింగాలన్నాడంటే, ఎస్, నువ్వు 3 దినాలు భూగర్భంలో ఎలా ఉంటావో నా కుమారుడు కూడా అలాగే ఉంటాడు. ఇక్కడ క్వశ్చన్ మళ్ళీ, ఒక ముస్లిం అతను అడిగాడు, అతని పేరు షఫీ. ఏమని అడిగాడంటే, యోనా 3 దినాలు భూగర్భంలో బతుకున్నాడా చచ్చిపోయినాడా అన్నాడు. మనం ఏం చెప్తాం? బతికే ఉన్నాడు ఆబ్వియస్లీ అంటాం. మరి యోనా 3 దినాలు ఉన్నట్టే నేను ఉంటానన్నాడు కదా మీ యేసుప్రభు. అవును అన్నాడు. అయితే యేసుప్రభు కూడా చావలేదు, బతికే ఉన్నాడు అంటాడు. అని లేదు, తలకే ఎత్తే కదా, కాలికి ఎత్తే తలకే హేద్దాను, నేను పీకే హేస్తాను. మీరు కాలికి తల మీద ఎంటికలకి వేస్తే మెడకే హేస్తాను. ఇక్కడ గట్టి బిగిసిపోద్ది. మా దగ్గర కుదరవు ఇలాంటి ఆటలు. సరే చూద్దాం, ఇక్కడ చూద్దాం 42-41. నినివే వారు యోనా ప్రకటన విని మారు మనస్సు పొందిరి గనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేస్తారు. ఎందుకంటే దీనికి ముందస్తు ప్రవచనం ఆయనే. ఆయన 3 దినాలు ఉన్నాడు, ఈయన 3 దినాలు ఉంటాడు. ఆయన భూగర్భంలో ఉన్నాడు, ఈయన భూగర్భంలో ఉంటాడు. కానీ ఈయన చూడండి అక్కడ ఏమని రాయబడింది, ఇదిగో యోనా కంటే గొప్పోడు ఎక్కడున్నాడు. ఎవరికంటే? యోనా కంటే గొప్పోడు ఎక్కడున్నాడు. ఎలా నువ్వు యోనా కంటే గొప్పోడివి? ఎలా గొప్పోడంటే, యోనా 3 దినాలు భూగర్భంలో బతుకున్నాడు, ఈయన చనిపోయి 3వ దినాన తిరిగి లేచాడు. అది యోనా కంటే గొప్పతనం. అర్థమైందా? అదే భూగర్భంలో ఆయన బతుకుండి బయటకు వచ్చాడు, అదే భూగర్భంలో ఆయన చనిపోయి మరలా బయటకు వచ్చాడు. అందుకే యోనా కంటే గొప్పోని నేను అన్నాడు. గొప్పడా కదా? మరి బతుకున్నట్టుగా బయటకు రావడం గొప్ప, చనిపోయి సజీవుడే బయటికి రావడం గొప్ప? అది కదా. అందుకే ఏమన్నాడు ఇక్కడ, యోనాలాగే ఉంటా కానీ యోనా కంటే గొప్పగా ఉంటా. ఎంత గొప్పగా ఉంటావు? అతను బతుకుండే బయటకు వస్తాడు, నేను చనిపోయి మరలా సజీవుడిగా బయటకు వస్తా. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు గొప్పతనం అది. అంటే యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఆ తరము వారు మీ మీద నేరస్థాపన చేస్తారు. ఎందుకో తెలుసా అండి, ఆ రోజు యోనాని అంత బలంగా ఎందుకు నమ్మారంటే, చేప ఊస్తుంటే చాలా మంది చూసుంటారు అక్కడ. అయితే రాజుతో సహా అందరు కిందకు వచ్చి గోనిపట్ట కట్టుకొని ఒక ప్రవక్త వచ్చాడని అంత వెయిట్ ఎందుకు వచ్చిందంటే, చేపకి అక్కడ ఏంటండి. అందుకే మీరు ఇప్పటికీ చూడండి, నేను వెళ్ళాను నేను జోఫా అంటారు దాన్ని. ఇప్పుడు అక్కడ నేను వెళ్ళినప్పుడు యొప్పేలో ఓడల తీరం ఉంటుంది. యొప్పే అది ఆల్రెడీ నా వీడియోల్లో కూడా చూపించాను. ఎప్పుడు ఆ ఫొటోస్ అవి పాత వీడియోల్లో ఉంటాయి, యూట్యూబ్లో ఉంటాయి, చెక్ చేసుకుని చూడండి. నేను ఫేస్బుక్లో కూడా పెట్టాను ఆ ఫొటోస్. అక్కడ ఒక పెద్ద చేప ఆకారంతో ఒక రాతి చేపను తయారు చేశారండి. పెద్దది ఉంటుంది, ఆ సముద్రం ఒడ్డునే ఉంటుంది. అందులోంచి యోన బయటకు వచ్చి దాని ముందు మోకరించి ప్రార్థన చేస్తున్నట్టుగా జిగిరిగా ఉంటాడు అనమాట. చేపకెత్తే ఉంటుందండి, ఏముంటుంది? జిడ్డు ఉంటుంది కదా. మరి జిగిరి ఏదో ఒక ఫెవికాల్లో ముంచి తీసినట్టు ఏదో కారుతూ ఉంటుంది. అలాగా దాని లోపల ఉండే ద్రవాలు అంటుకుపోతాయి కదా. అలాగా ఆయన అలా ఉన్నట్టు వాటరిష్గా ఉన్నట్టు ఒక పిక్చర్ అంటే పిక్చర్ కాదు, ఒక స్టాట్యూ టైప్ చేశారనమాట జోఫాలో, యొప్పేలో. బైబిల్లో యొప్పే అంటారు దాన్ని, వాడల ప్రాంతం. అక్కడ చేశారు. అంటే అక్కడ చాలా మంది చెప్పే సంగతి ఏంటంటే, ఆ ఓడల రేవు చాలా ప్రసిద్ధి చెందింది. నినివే పట్టణస్తులు అందరూ వ్యాపారస్తులు, వాళ్ళు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక మంది వ్యాపారాలు నిర్వహించేవారు.
ఈయన ఆ నినివేకి అతి సమీపంలో ఉన్నటువంటి ఓడల రేవులో ఈ చేప అతన్ని కక్కేసింది. ఆ కక్కేసినప్పుడు చాలామంది చూశారు, చూసి ఆశ్చర్యచకితులైపోయారు. అమ్మో, ఇతను మత్స్యం నుంచి పుట్టినవాడు. దేని నుంచి పుట్టాడు? మత్స్యము నుండి పుట్టినవాడు అని గౌరవించటం మొదలుపెట్టారట, నమ్మారట, ఆయన మాట విన్నారట, విని మారు మనస్సు పొందారట. చేప కడుపులో నుంచి బయటకు వచ్చినోడు చెప్తే నమ్మినప్పుడు భూమి కడుపులో నుంచి బయటకు వచ్చినోడు చెప్తే ఇంకెంత నమ్మాలి? అంతేనా? చేప కడుపులో బతికుండి బయటకు వచ్చినోడు చెప్తేనే వాళ్ళు నమ్మారట. భూమి కడుపులో నుండి చనిపోయి మరలా సజీవుడై తిరిగి వచ్చాడు. అసలు చంపటంలో కూడా ఎలా చంపారు తెలుసా అండి? రెండు చేతులకి మేకులు, కాళ్ళకి మేకులు, తలలో మొండ్ల కిరీటం. మన సెమినార్లో చూపించాను ఏ ముళ్ళు గుచ్చేశారు ఆయన తలలో మొండ్ల కిరీటానికి. మీరు అలా సెమినార్ మెసేజ్లు ఎవరైనా మన ఛానల్లో చూసుంటే అందులో ఉంటుంది. విజయ్ ప్రసాద్ ఫౌండేషన్ అనే ఛానల్లో ఆ మెసేజ్ ఉంటుంది, వినండి. ఏ ముళ్ళు వాడారు యేసుప్రభుకు మొళ్ళ కిరీటం చేయడానికి? ఆ ముళ్ళు నేను ఇజ్రాయెల్ నుంచి రప్పించి కూడా చూపించాను లైవ్లో. ఇజ్రాయెల్ నుంచి రప్పించాను ఆ ముళ్ళు, ఆ ముళ్ళ కంచెవి. ఎంతంత ఉంటాయి ఒక్కో ముళ్ళు, చాలా పవర్ఫుల్ ఉంటుంది అది. దింపితే ఎక్కడికో పోద్ది, ఇంతలా ఉంటుంది ముళ్ళు ఒక్కొక్కటి. అది అక్కడ ఉంటాయి ఆ ముళ్ళు, ఆ ముళ్ళ చెట్లు. సో దాంతో అల్లారు ముళ్ళ కిరీటం ఆయనకి. అర్థమైందా? సో ఆ ముళ్ళ కిరీటం ద్వారా ఎంత రక్తం పోయింది, చేతుల్లో మేకులు కొట్టడం ద్వారా ఎంత రక్తం పోయింది, కాళ్ళలో మేకులు కొట్టడం, పక్కలో బళ్ళెంతో పొడవటం, ఒళ్ళంతా ముక్కలుగా కొరడాలతో, కొక్కేలున్న కొరడాలతో చీల్చేసి ఆయనను చదురు చేసిన నాగలితో దున్నబడ్డట్టుగా ఆయన శరీరాన్ని ఏం చేశారట? దున్నేశారు. అంత క్రూరంగా, అంత భయంకరంగా, అంత పాశవికంగా హింసించి చంపేశారు. దట్ ఈస్ మర్డర్, నాట్ ఏ నార్మల్ డెత్. దట్ వాజ్ ఏ మర్డర్. అలా చంపేస్తే మూడవ దినాన సమాధిలో నుంచి బయటకు వచ్చాడు. ఇంకా గొప్ప విచిత్రం చెప్పనా? ఆయన బతికుండగానే చెప్పడం మొదలుపెట్టాడు, వస్తా 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 వస్తా. ఇది కూడా అదే, యోనా అలాగే నేను కూడా 3 దినాలు భూగర్భంలో ఉంటా, ఇక్కడ యోనా కంటే గొప్పగా ఉంటా చెప్పుకుంటూ వచ్చాడు. 3వ దినాలు లేస్తా, 3వ దినాలు లేస్తా. ఈ పిచ్చోళ్ళందరికీ భయం వేసిందట, శాస్త్రులకి పరిసయ్యులకి. లేస్తా అన్నాడు. ఒకవేళ నిజంగా లేచేస్తే మన ఇజ్జత్ దెబ్బతినిపోద్ది, ఏం చేద్దాం అబ్బా అని రాజు దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకొని సమాధికి మళ్ళీ కాపలా పెట్టి ఆ సమాధికి సీలేసి భద్రంగా చేశారట. అవన్నీ చేసినా అది ఆయన ఆపగలదా? లోపల ఉన్నాడు, కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదు. మహాశక్తివంతుడు. మరణానికి గెలిచినోడికి రాళ్ళు అడ్డొస్తాయా? సమాధులు అడ్డొస్తాయా? మరణానికి గెలిచినోడికి ఏ అడ్డొస్తాయి? అవన్నిటినీ చీల్చుకొని ఆయన బయటకు వచ్చాడు. ఏమండి? ఆయన బయటకు వచ్చాడు. ఆయన బయటకు వచ్చేసి సజీవుడుగా నిలబడ్డాడు, అనేక మందికి కనబడ్డాడు, వేలాది మందికి దర్శనమిచ్చాడు. కానీ ఆయన్ని నమ్మలేదు. అందుకే అన్నాడు, ఇదిగో నినివే వారు మీ మీద ఏం చేస్తారు? నేరస్థాపన చేస్తారు. ఇప్పుడు చెప్పండి, లేఖనముల ప్రకారము ఆయన మృతి పొందెను. నెక్స్ట్, లేఖనముల ప్రకారము సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారమే 3వ దినమున తిరిగి లేచెను. ఇందులో క్రియారూపకమైన లేఖనమే యోనాకు సంబంధించిన లేఖనం. అలాగే ఇత్తడి సర్పాన్ని నిలబెట్టడం కూడా క్రియారూపక లేఖనం. ఇస్సాకు బలి కూడా, ఇస్సాకు బలి అదే చిన్నదనుకుంటున్నారా? ఇస్సాకు బలి కూడా క్రియారూపక లేఖనం. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి ఎక్కడ, ఏ పర్వతం అది? మొరియా పర్వతం అంటే అర్థం ఏంటనుకుంటున్నారు? గొల్గోతా. అక్కడే యెరూషలేం పట్టణం కట్టబడింది. ఆ పర్వతాల మీద యెరూషలేం పట్టణం తర్వాత కాలంలో కట్టబడింది. అంటే ఈ ఇస్సాకుని ఎక్కడైతే బలివ్వడానికి తీసుకెళ్ళాడో అదే గొల్గోతా. అర్థమైందా? తర్వాత యెహోవా ఈరే,
ఏంటిది? మీరు వాడతారా పదం? అప్పుడప్పుడు వాడతారు కదా. ఎప్పుడు వాడతారు అనుకుంటున్నారా పదం మీరు? బస్సు రాలేదనుకోండి, ఈ బస్సు రాలేదండి యెహోవా ఈరే ఏడా. పెళ్లి సంబంధం కుదరలేదనుకోండి, ఏడట యెహోవా ఈరే. గేదె పాలు ఇవ్వకపోతే ప్రతి పనికి మాలిన దానికి ఆ పదాన్ని వాడకండి. చాలా విలువైన పదం. యెహోవా ఈరే అంటే అర్థం ఏంటి తెలుసా? దేవుడు బలిని చూసుకుంటాడు. ఏంటట? ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చిందో తెలుసా? ఇస్సాకు అడుగుతాడు, నాన్న బలికి అన్ని తెచ్చావు, మరి బలి పశువేది? బలి పశువేది అంటే అప్పుడు అంటున్నాడు యెహోవా ఈరే. అంటే బలి పశువుని ఎవరు చూసుకుంటారు? దేవుడు చూసుకుంటాడు. చూసుకున్నాడా లేదా? చూసుకున్నాడా? ఇదిగో లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. అందుకే దృష్టాంతంగా కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు ఉందట పొదలో. ఇదిగో నీ కుమారుణ్ణి వద్దు, తీసుకెళ్ళిపో, బలి నా కుమారుణ్ణి ఇస్తాను. ఎవరి కుమారుడు బలి? ఇదిగో దేవుని కుమారుడు, లోక పాపమును మోసుకొని పోటకు దేవుని కుమారుడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవము పొందునట్లు అది ఆయనను లోకము కొరకు అనుగ్రహించెను. ఇస్సాకుని తీసుకెళ్ళిపో, నా కొడుకు వస్తాడు ఆ కట్టెల మీదకి బలిగా. నా కొడుకుకు ప్రతిగా ఇప్పుడు ప్రస్తుతానికి ఏమిస్తున్నాను? గొర్రె పిల్లని, పొట్టేళ్ళని ఇస్తున్నాను. ప్రస్తుతానికి ఇది సాదృశ్యం. అంటే ఇస్సాకు బలి కూడా క్రియారూపక ప్రవచనం. ఇలా బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నాయండి క్రియారూపక ప్రవచనాలు. చాలా మందికి తెలియదండి క్రియారూపక ప్రవచనాలు కూడా ఉంటాయని. చాలా మందికి తెలీదు. అందరూ ప్రవచనం అంటే ఏమనుకుంటున్నారంటే లిఖితపూర్వకంగానే ఉంటుంది అనుకుంటున్నారు. ప్రవచనం ఎప్పుడు లిఖితపూర్వకంగానే ఉండదు. నానా విధములుగా, నానా భాగములుగా, నానా సమయములలో పితరులతో దేవుడు ఏం చేశాడు? మాట్లాడంటే యోనాకు కూడా తెలుసు ఇది ఆయన కుమారునికి ముంగుర్తు. నా సమాధి యేసుక్రీస్తుకు ముంగుర్తు అని ఎవరికి కూడా తెలుసు? యోనాకు కూడా తెలుసు. ఈ విధంగా దేవుని ఏర్పాటులో భాగంగానే సమాధి చేయబడెను, మృతి పొందెను, సమాధి చేయబడెను, మూడవ దినమున తిరిగి లేపబడెను. దీనినే సువార్త అన్నాడు. లేఖనాలలో నిలిచి ఉన్న సువార్త. సువార్త అంటే అర్థం క్రీస్తు మరణ సమాధి పునరుద్ధానాలను గూర్చిన ప్రకటనయే సువార్త. ఇంకెంతకంటే సువార్త ప్రపంచంలో ఏముంటుందండి? పాపం నుండి విడిపించబడి పరలోకానికి పోతున్నాం. దానికంటే గొప్ప సువార్త ఏదైనా ఉంటుందా? దానికంటే గొప్ప వార్త ఏదైనా ఉంటుందా? దానికంటే అమూల్యమైన విలువైన వార్త ఏదైనా ఉంటుందా? ఏముండదు. అదే విలువైనది. రైట్ రైట్ ఇప్పుడు పాయింట్కి వస్తున్నాను. ఇంత గొప్ప సువార్త ద్వారా దేవుడు మనల్ని ఏర్పరుచుకుంటున్నాడు, పిలుస్తున్నాడు. పిలువబడిన వారిలో మళ్ళీ ఏర్పరుచుకుంటున్నాడు. ఇప్పుడు పరిశీలన జరుగుతోందని మొదట చెప్పుకున్నావా? ఇప్పుడు ఆ పరిశీలన ద్వారా ఏర్పాటు చేయబడిన వారు మాత్రమే నిత్య జీవానికి అర్హులవుతారు, దేవుని పిల్లలుగా పిలువబడతారు. ఇప్పుడు మీలో సువార్తను విశ్వసించారు అందరూ. ఎంతమంది సువార్తను విశ్వసించారు చెప్పండి? ఇప్పుడు క్రీస్తు నా నిమిత్తము మృతి పొందెను, నా నిమిత్తము సమాధి చేయబడెను, నా నిమిత్తము మూడవ దినమున తిరిగి లేపబడెను. ఇప్పుడు ఆయన ద్వారా నేను ఎక్కడికి పోతాను? పాపక్షమాపణ పొంది నిత్య జీవానికి వారసురాలను అవుతాను. ఎందుకంటే ఒక పరిశుద్ధుడే నా పాపాన్ని పరిహరించగలడు, ఒక పాపాత్ముడు నా పాపాన్ని పరిహరించలేడు. ఇప్పుడు పరిశుద్ధుడైన క్రీస్తు ద్వారా మాత్రమే నాకు రక్షణ. ఈ లోకంలో ఎవ్వడూ ఆయనను బీట్అవుట్ చేసేంతటి గొప్పడు ఎప్పటి వరకు పుట్టలేదు, భవిష్యత్తులో పుట్టడు. ఎందుకంటే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడట. ఎవరిని ఉంటే అది ఎవరట? యేసు ప్రభు
ఒకరేనట, ఆయన తప్ప ఇక ఎవ్వరు ఆ స్థాయి గలవారు లేరు. పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఇంత గొప్ప క్వాలిఫికేషన్స్ ఉన్న యేసు ప్రభువులో. రైటా? రైట్. ఇప్పుడు ఈ పిలువబడిన వారిలో ఏర్పరచబడిన వారు సెపరేట్ అయిపోతారు. ఈ ఏర్పరచబడిన వారు మాత్రమే ఎక్కడికి వెళ్ళిపోతారు చెప్పండి? నిత్య జీవానికి వెళ్తారు. అందుకే పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అన్నాడు. ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీలో చాలా మంది సువార్తను నమ్మి ప్రభు దగ్గరకు వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మీ అందరూ ఇప్పుడు నేను సువార్త అంటే ఏంటో చెప్పేశాను కదా మీకు. మీలో చాలా మందిని అడుగుతున్నాను, అమ్మ నువ్వు ప్రభువుని విశ్వసించి ఇప్పటి వరకు నిలబడింది పరలోకం కోసమేనా? ఈ సువార్తను నమ్మి పాపక్షమాపణ పరలోకం కోసమేనా? ఇంకేమైనా ఉన్నాయా? ఇదేనండి మెయిన్ అనేవాళ్ళు చెయ్యొద్దండి. హృదయపూర్వకంగా చేయెత్తాలి. దొంగ నాటకాలు వద్దు. నేను అడిగేది ఏముందలేండి, గాడిద గుడ్డు పైన ఆయన చూస్తున్నాడు, గాడ్ ద గుడ్. కాబట్టి ఆయన దృష్టిలో పెట్టుకోండి అమ్మా. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను మిమ్మల్ని, నేను కేవలం ఇదే విశ్వాసంతో ప్రభువులోకి వచ్చానని అన్న వాళ్ళు చేయెత్తాలి. ఇప్పుడు పాపక్షమాపణ పరలోకం అంతే మెయిన్. అదే నాకు మూలం. పునాది ఉంటుంది కదా, ప్రతి ఇంటికి ఏముంటుంది? పునాది ఉంటుంది. అలాగే క్రైస్తవ జీవితానికి కూడా ఏముంది? పునాది ఉంది. అదే మన విశ్వాసం. పునాది లేకపోతే ఇల్లు బాగుంటుందా? పాడైపోద్దా? అందుకే ప్రభు ఏమన్నారు? నా మాటలు విని వాటి ప్రకారముగా చేయువాడు బండ మీద తన ఇంటిని కట్టిన వానిని పోలి ఉన్నాడు. వరద వచ్చిందట, వాన వచ్చిందట, మతోన్మాదులు వచ్చారట, ఫేస్బుక్లో పోస్టులు పెట్టారట, యూట్యూబ్లో వీడియోలు పెట్టారట, ఎన్ని గాలి కబుర్లు చెప్పినా మన విశ్వాస గృహాన్ని కోల్చగలిగే మగాడు ఇంకా పుట్టలేదు బిడ్డ. ఎవడ ఇసుక మీద కట్టించాడట ఇల్లు. మరి ఇసుక మీద కట్టిన ఇల్లు ఎవడు పడితే ఆడొచ్చి కూల్చేస్తాడు. అంతేనా కదా? నా మాటలు విని వాటి ప్రకారముగా చేయవాడు బండ మీద ఇంటిని కట్టిన వానిని పోలి ఉన్నాడు. మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, నేను చెప్పిన విధానంలోనే మీరు యేసయ్యను నమ్మారా? అలా నమ్మితే మీ పునాదికి డోకా లేదు, మీరు ఎన్ని అంతస్తులు వేసినా డోకా లేదు దాని మీద. ఒకవేళ అలా కాకుండా ఇసుక మీద ఇల్లు కట్టేశారనుకోండి, అప్పుడు ఏమవుద్ది? మీ దీపాలు ఆరిపోతాయి. మీరు ఏర్పరచబడిన వారి లెక్కల్లో ఉండరు. ఎందుకంటే మీ విశ్వాసం సరైనది కాదు, మీ పునాది సరైనది కాదు, మీకు వినుట వల్ల కలిగిన విశ్వాసం లేదు. ఎందుకు చెప్తున్నానంటే బాధాకరమైన విషయం, నాకు తెలిసినటువంటి ఒక ఫ్యామిలీ ఉంది. అందులో వాళ్ళ అమ్మాయికి ఒక భయంకరమైన వ్యాధి వచ్చింది. ఎవరో వచ్చి అన్నారట, ఇప్పటి వరకు ఎన్ని గుడులు తిరుగుంటారు మీరు అని అడిగారట. చాలా తిరిగామమ్మా, అక్కడికి వెళ్ళాం, ఇక్కడికి వెళ్ళాం, అన్ని చోట్లకి వెళ్ళాం. ఎక్కడికి వెళ్ళినా మా అమ్మాయి వ్యాధి నయం కాలేదు అంటే వీళ్ళు అన్నారట. నేను ఒక సాల చెప్తాను, ఆ సాలకు ఒక 7 వారాలు వెళ్ళండి. 7 వారాలు వెళ్తే తప్పకుండా మీకు ఏమైపోద్ది? నయమైపోద్ది అన్నారట. అప్పుడు వాళ్ళు అన్నారట, నిజంగా నయమైపోతే మీ యేసుబాబుని నమ్మేసుకుంటాం అన్నారట. అయ్య బాబోయ్, మీరు నమ్మేసుకుంటే ఆయనకు 10 కోట్లు కలిసి వచ్చేవి మరి అంతేనా? నిజంగా తగ్గిస్తే అప్పుడు ఏం చేస్తాం? మీ యేసుబాబుని నమ్మేసుకుంటాం అన్నారట. అబ్బాయి తగ్గిస్తాడు, మీరు వెళ్ళండి అని ఈవిడ అందట. 7 వారాలు వెళ్ళిపోయారండి. 8వ వారం ఆవిడ చచ్చిపోయిందండి. నిజమండి నేను చెప్పేది, ఎటకారం అనుకుంటున్నారు, అబద్ధం కాదు, పచ్చి నిజం. 7 వారాలు వెళ్ళారు, 8వ వారం ఏమైంది? చచ్చిపోయింది. ఆ తర్వాత వీళ్ళు యేసుప్రభు మీద దుమ్మెత్తి పోసేస్తున్నారు. 7 వారాలు వెళ్ళాం, దిక్కుమల దేవుడు మమ్మల్ని నమ్ముకోమని బొర తినేసారు, తగ్గిపోద్దని చెప్పారు, గాలి మాటలు, తగ్గలేదు, ఏడలేదు. మొత్తానికి ఈవిడ ఏమైపోయింది? చచ్చేపోయింది. అదేదో ఇంకో చోటకి వెళ్ళి ట్రై చేసినా బతుకునేమో అని దూషణ వాక్యాలు కూడా నోట్లోంచి వచ్చేసినాయి. నేను అంటాను, పునాది తప్పుగేశారంటాను. ఇల్లెందుకు కూలిపోయింది? పునాది తప్పుగేశారు. పునాది కరెక్ట్గా వేస్తే 7వ వారాల తర్వాత చచ్చిపోయినా కూడా ఆనందంగా ఉందరు. ఎందుకో చెప్పనా? నా
పాప శాపము నుండి విడిపించబడి ఎక్కడికి పోయా? నిత్య జీవమునకు చేరిపోయా. మరణము అందరికీ వచ్చును. దాంతో ఇప్పుడు నేను బతికితే ఏటి, సత్తే ఏటి, చావు తర్వాత ఏముండాలి? చెప్పండి. ఇప్పుడు నీకు వ్యాధి వచ్చింది, 7 వారాలు వెళ్ళావు, తగ్గింది, ఇంకెప్పటికీ సావా ఏంది? అడుగుతున్నా నేను. చచ్చిపోతావా? ఎన్ని రోజులు చచ్చిపోతావు? ఇప్పుడు హిజ్కియాకి ఎన్ని రోజులు ఇచ్చాడట ఆయుష్కాలం? ఆ తర్వాత ఏమైందట? ఇప్పుడు చావు వచ్చిందని ఏం చేస్తున్నాడట ఆయన? ప్రభువా, అప్పుడే వద్దు ప్రభువా, ప్లీజ్ ప్రభువా అన్నాడట. సర్లేరా, ఓ 15 ఏళ్ళు తీసుకోరా నాయన అన్నాడట ఆయన తండ్రి. సరే 15 ఏళ్ళు ఇచ్చేసాడు. ఈ 15 ఏళ్ళ తర్వాత అయినా మళ్ళీ ఏం జరుగుతుంది? మళ్ళీ అదే. నువ్వు ఎంత వద్దనుకున్నా మళ్ళీ ఆ డోర్ దగ్గరికే రావాలి. సో ఆ డోర్ తర్వాతే అసలు భవిష్యత్తు ఉంది. మరణము అందరికీ వచ్చును, అటు తర్వాత తీర్పు జరుగును. మరి యేసు ప్రభువును నమ్ముకొనుట అనేది ఎందుకు? తీర్పు నుండి విడుదల పొందుటకు, పాప క్షమాపణ పొందుటకు, నిత్య జీవమును స్వతంత్రించుకొనుటకు, రక్షణ. దాన్ని ఎటు తిప్పారిళ్ళు? ఈ అమ్మాయి బతికితే నమ్ముకుంటాం, చచ్చిపోతే నమ్ముకో. ఇక్కడ బతుకు చావుల గురించో, లేకపోతే నీ భౌతిక సంబంధమైన ఆశల గురించో, ఆస్తుల గురించో, అంతస్తుల గురించో, వెండి గురించో, బంగారాల గురించో, పెళ్ళిళ్ళ గురించో, లేకపోతే కోర్టు కేసుల గురించో, చదువుల గురించో, సమస్యల గురించో, వ్యాధుల గురించో, బాధల గురించో కాదు. ఇక్కడ పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను మాట నమ్మదగినదియు, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది. అది సువార్తలో మిళితమైన పునాది. ఈ పునాది మీద కట్టబడిన వాడు వరదలు వచ్చినా, వానలు వచ్చినా, గాళ్ళు వచ్చినా, ఏమొచ్చినా ఆయన వలన మనము మేలు మాత్రమే అనుభవించుదుమా, ఏ కీడు అనుభవింప తగదా అన్నాడట విశ్వాస వీరుడు. ఎవరైనా విశ్వాస వీరుడు. అన్ని పోయాయట, పిల్లలు కూడా చచ్చిపోయారట. యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకుని పోయెను అన్నాడట. ఒక్క దోషణ మాట కూడా నోట్లో నుంచి రాలేదట. వీళ్ళు 7 వారాల తర్వాత ఎక్కడెక్కడ లేని తిట్లన్నీ తెచ్చుకుని మరి తిట్టారు. ఎందుకు తిట్టారు? వాళ్ళ విశ్వాసం సరైనది కాదు. మనం వేసిన పునాది కరెక్ట్ కదా, ఆ పునాది వేయకూడదు అసలు. నేను చాలాసార్లు చెప్పాను మీకు. ఒక పాలేరు పని చేసుకుని తీసుకొచ్చి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చెప్పి పెళ్లి చేసావు అనుకో, ఏంటి మామూలుగా అయితే ఈ అబ్బాయి ఏం చేస్తాడు? పాలేరు ఓ 4 గేదెలు మేపుకుంటాడు. అది ఎవరు రైతువి. పొద్దునే పోవడం, తోలికెళ్ళి చెరుగట్టును తిప్పి నేల వైపు మేపేయడం, తర్వాత సాయంత్రం తీసుకొచ్చి ఇంటి దగ్గర కట్టేసి పాలు పిండేసి ఇచ్చేసి ఇంటికి వెళ్ళిపోవడం. అది అతని ఉద్యోగం. కానీ నువ్వు ఏమని చెప్పి పెళ్లి చేసావు? కాపురం ఉంటుందా ఊడిపోద్దా? నువ్వే చెప్పు, ఉంటుందా ఊడిపోద్దా? మరి ఈ అబద్ధాలాడో పెళ్లి చేయమన్నారు. ఒకదానికి ఊడిపోయింది అంటున్నావు. మరి మిగిలిన 999 ఏం చేద్దాం? అబద్ధాల మీద కట్టిన కోటలో పెళ్ళిళ్ళు ఏమవో, నిలబడో, కూలిపోతాయి. అందుకే దేని మీద కట్టినా దేని మీద కట్టాలి చెప్పాలి. దేని మీద కడితే నిలబడద్ది? సత్యము. అసత్యం మీద, అబద్ధం మీద కట్టకూడదు. మరి దేని మీద కట్టాలి? సత్యము. సత్య సువార్త అన్నాడు. అందుకే ఏ సువార్త? సత్య సువార్త. ఆ సత్య సువార్త విని మీరు ఇక్కడికి వచ్చారు. మీకు నేనైతే నా మటుకు నేను అంటాను, నాకు రోగం తగ్గినా నేను నా ప్రభువే, నాకు తగ్గకపోయినా నా ప్రభు నాకు ప్రభువే. నేను బతికినా నా ప్రభు కోసమే, చచ్చినా నా ప్రభు కోసమే. నాకు ఏమున్నా నా ప్రభువే నాకు ప్రభువు. నాకు ఏమీ లేకపోయినా, నాకు ఈరోజు ఉన్న స్థితి ఒకవేళ ఇంకా దుస్థితి వస్తుందేమో భవిష్యత్తులో, వచ్చినా నేను నా ప్రభువుని విడువను, ఎడబాయను. ఎందుకంటే ఆయన నన్ను విడువడు, ఎడబాయడు. అది నా విశ్వాసం. అందుకే నేను ఏర్పరచబడిన వారి గుంపులో ఉంటాను. అలా కాకుండా నువ్వో దేవుడివేనా,
నిన్ను నమ్ముకొని తప్పు చేశాను. ఆవిడ వచ్చి అందట యెహోవాను దూషించి చచ్చిపో అందట. ఎవరిని? భర్తనే. ఎంత మంచి భార్య. అందుకే పాటలో రాశాను, సాటి అయిన అపాయం అని రాశాను. మామూలుగా అయితే ఏంటది? సాటి అయిన సహాయం. కానీ నేను ఏం రాశాను తెలుసా? అపాయంగా మారిందని రాశాను. క్రీస్తు యేసునందు సద్భక్తితో అనే పాటలో సాటి అయిన సహాయమే అపాయముగా మారిన, ఆ పాటలో లైన్ అది. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకాలనుకుంటే ఆసక్తితో. యూట్యూబ్లో ఉంది ఆ పాట, వినండి. ఇప్పుడు నేను పాడలేను కానీ ఇందాక వేసారేటి? ఆల్రెడీ వినేసారు అయితే మీరు. మంచిదే. సరే, ఇప్పుడు ఆ అపాయం అయిపోయి ఏమంటుందట? ఈ సాటి అయిన అపాయం చచ్చిపోమంటుందట. అది మామూలుగా చచ్చిపోమంటే ఒక అర్థం ఉంది, ఏదో బాధలో ఉందనుకుందాం. ఏమంటుంది? ఇంకా మెడక పెద్ద తిరగట్రాయి కట్టేసుకు దూకేమన్నట్టే. ఇది ఎవరిని దూషించాలట? దేవుణ్ణి దూషిస్తే క్షమాపణ ఉంటుందా? అసలు యెహోవా నామమును వ్యర్థంగానే ఏం చేయొద్దన్నాడు. అలాంటిది ఏం చేయమంటుంది మహాతల్లి? ఒక్కోసారి ఇలాంటి దిక్మాల సలహాలు ఇస్తుంటారు, మొగుళ్ళు ఇస్తుంటారు, ఒక్కోసారి పెళ్ళాలు ఇస్తుంటారు. వినకండి. ఇలాంటి దిక్మాల సలహాలు ఇస్తే వినకండి, మంచివి ఇస్తేనండి. అది మంచిదో చెడ్డదో ముందు మీరు డిసైడ్ చేసుకోండి. అది డిసైడ్ చేసుకోవాలంటే ముందు మీకే ఉండాలి, కొంచెం వాక్య పరిజ్ఞానం, దేవుని జ్ఞానం ఉండాలి. లేకపోతే అది అసలు మా ఆవిడ నాకు మంచి సలహా ఇచ్చిందా, పనికిమాల సలహా ఇచ్చిందా, ఎవరికి తెలిసిపోయింది? అది యోబుకు తెలిసిపోయింది. అందుకే ఏమన్నాడు చెప్పండి? మంచి గిఫ్ట్ ఇచ్చాడు. ఏంటది? బిరుదు. మూర్ఖురాలి వలే మాట్లాడక తల్లి, షటప్. అది ఒక రకంగా నోరుమి అన్నట్టు అనమాట మన భాషలో. నువ్వు నోరు మూసుకుని వెళ్ళి తల్లి, నీ సావు నువ్వు చావు, నేను సాగు నేను సత్తాను, కానీ నన్ను మాత్రం అన్యాయంగా చంపకో అని దాని అర్థం. వాళ్ళకి తెలిసినండి ఇంక వజ్జాయాలు అక్కలేదు, వచనాలు అక్కలేదు. వాళ్ళ మహా మేధావులు వాళ్ళు. వాళ్ళకి తెలియని వచనాలు ఏముంటాయి అమ్మా? అన్నీ తెలుసు కదా మీకు. అన్నీ ఉన్నాయి, అది ఒకటే తక్కువ అన్నట్టు. ఆ భక్తి ఒకటే తక్కువ. ఆ భక్తి, విశ్వాసం, యథార్థత అవి ఉండవు. అవి ఉంటే ఇంక అసలు మనకు తిరిగే లేదండి. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, మరి చెప్పండి, ఇప్పుడు పిలువబడిన వారా, మీరు ఏర్పరచబడిన వారా? నిజమేనా? ఓడి బాగుందని వాడేస్తున్నారా ఏమ్మా? పిలువబడిన వారా, ఏర్పరచబడిన వారా? అది పిలువబడిన వారుగా ఉంటే ప్రయోజనాలు ఉండవమ్మా. ఎలా ఉండాలి? ఏర్పరచబడిన గుంపులోకి వచ్చేయాలమ్మా. దేవుని ఏర్పాటులో ఉన్నవారముగా దేవుని కొరకు బ్రతుకుతున్న ఒక మంచి వచనం చూపిస్తాను మీకు, ఎంత బాగుంటుందో. చదువుతుంటేనే చాలా ఆనందం అనిపిస్తుంది. కీర్తనల గ్రంథం 80వ కీర్తన 15వ వచనం ఒకసారి చూద్దాం, ముగించుకుందాంలేండి. కీర్తనల గ్రంథం 80వ కీర్తన 15. నీ కుడి చేయి నాటిన మొక్కను కాయుము. ఏంటట? నీ కుడి చేయి నాటిన మొక్కను కాయుము, నీ కొరకు నీవు ఏర్పరుచుకొనిన కొమ్మను కాయుము. అనగా పుట్టినోట్లో కుమారుని కాయుము అన్నాడు. చూసారా? నీ కొరకు నీవు ఏం చేసావట? ఏర్పరుచుకున్నాడట దేవుడు. 17వ వచనం కూడా చూద్దాం. నీ కుడి చేతి మనుష్యునికి తోడుగాను, నీ కొరకై నీవు ఏర్పరచుకున్న నరునికి తోడుగాను నీ బాహుబలముండునుగాక. ఏర్పరచుకున్న వాళ్ళకున్న ఘనత గురించి మాట్లాడుతుంది ఇక్కడ గ్రంథం. అదే కీర్తనల గ్రంథం 33వ కీర్తన 12వ వచనం ఒకసారి చదువుదాం. అదే కీర్తనల గ్రంథం 33వ కీర్తన 12వ వచనం. ఏర్పరచుకున్నారు అంటే ఇంకా అది చాలా లక్కీయెస్ట్ పర్సన్ అని అర్థం అన్నమాట. యెహోవా తమకు దేవుడు గాగల ధన్యులు, జనులు ధన్యులు. ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకుని జనులు ధన్యులు. ఆ ఏర్పాటులో భాగమే 13వ వచనం. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన
చూచుచున్నాడు. ఎందుకు ఏర్పరచుకోవాలి? ఇప్పుడు పరిశీలన, నెక్స్ట్ ఏంటి? పరిశీలన నెక్స్ట్ ఏంటి? ఏర్పాటు. అమ్మా, ఒక్కసారి నువ్వు ఆయన ఏర్పాటులో ఉన్నావంటే నీకు అసలు తిరుగు లేదు. చాలా బాగుంటుంది నీ జీవితం. ఆశీర్వాదకరమైన స్థితిలో ఉంటావు, దీవెనకరమైన స్థితిలో ఉంటావు, అనేక మందికి మేలుకరమైన స్థితిలో ఉంటావు, యోగ్యమైన స్థితిలో ఉంటావు. అలా ఉండాలి అంటే నిన్ను నువ్వు అర్హమైన పాత్రగా మలుచుకొని ఆయన సన్నిధిలో నిలబడు. ప్రభువా, నేను నీ దానను, ప్రభువా, నేను నీ వాడను, నన్ను చెక్కు, నన్ను బలపరచు, నన్ను స్థిరపరచు, నీ మార్గముల యందు నన్ను నడిపించు. అడుగు మనస్ఫూర్తిగా ప్రభువుని, అడుగు. అంతేగాని నామకార్థ భక్తి వద్దు, ఉపయోగం లేదు, వేస్ట్ వేస్ట్. నామకార్థ భక్తి వేస్ట్. ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాడట, పుస్తకాలన్నీ కొనేసుకున్నాడట, ఫీజులన్నీ కట్టేశాడట, షూ, యూనిఫాము, ఆ బ్యాడ్జీలు, ఈ బ్యాడ్జీలు అన్నీ తగిలించేశాడట. ఇన్ని పుస్తకాలు పెద్ద బ్యాగులు వేసుకుని ఇంటికి తెచ్చేసుకున్నాడట. ఇంటికి తెచ్చుకుని అట్లా కూడా వేసేసుకున్నాడట చక్కగా. రోజు అటువైపు చూస్తున్నాడట. అంతే. ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు, మళ్ళీ మోసుకెళ్తున్నాడు, మళ్ళీ మోసుకొస్తున్నాడు బత్తాగుడ్లలాగా, ధాన్యం బత్తాలు మోసినట్టు. లంచ్ బాక్స్ పట్టుకెళ్తున్నాడు, తినేస్తున్నాడు 1 గంటకి, 12 గంటలకు. మళ్ళీ సాయంత్రం వస్తున్నాడు, మళ్ళీ ఏదో పెద్ద అలసిపోయినట్టు బ్యాగ్ పక్కన ఆడేసి అమ్మ ఏదో ఇట్ట అంటున్నాడు, పెడుతుంది, మళ్ళీ తినేస్తున్నాడు కడి. మళ్ళీ సాయంత్రం పడుకునేమో మళ్ళీ తినేస్తున్నాడు, మళ్ళీ పొద్దునే ఆ బ్యాగ్ వేసి పోతున్నాడు బత్తాలు మోసేవాళ్ళగా. మళ్ళీ వస్తున్నాడు, చూస్తున్నాడు, అంతే. రేపు పొద్దున లాస్ట్లో ఏమొస్తాయి? ఎగ్జామ్స్ వస్తాయి. స్కూల్కి వెళ్ళిన ప్రతోడు పాస్ అయిపోతాడమ్మా? స్కూల్కి వెళ్ళిన ప్రతోడు పాస్ అయిపోతాడా? మరి ఎవడు పాస్ అవుతాడు కదా? బుర్ర పని చేస్తుంది మీకు అయితేనే. ఇప్పుడు చర్చకు వచ్చిన ప్రతోడు పరలోకం పోతాడమ్మా? మరి ఎవడు పోతాడు? అందుకే పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. మరి మీరు అందులో ఉంటారా, ఉండరా? బాగా చదువుకుంటారా? రేపు నుంచి ఎగ్జామ్ బాగా రాస్తారా? ఏం ఎగ్జాము? ఎగ్జామ్ ఎక్కడ రాయాలి మీరు? పరలోకం ఎక్కడ రాస్తారా? అంత సినిమా లేదు, రాశాకనే వెళ్తారు పరలోకం. ఇక్కడ రాసి పాస్ అయ్యాకనే అక్కడికి వెళ్తారు. అందుకని బాగా రాయండి, బాగా చదవండి, పిలువబడిన వారి గుంపులు ఉండిపోకండి. భక్తి అనేది మనం చేయాల్సింది. మనం బతకాలి దేవుని కోసం, మనం ఆయన ఇష్టానుసారంగా జీవించాలి. ఇప్పుడు ఇలాంటి సభలో 100 జరిగినా నీకు లోపలికి దూరలేదనుకోండి వాక్యం, బూడిదలో పోసిన పన్నీరే, అంతే కదా. మరి వేస్ట్ అది. ఏముంది ఇంకా? 100 సభలు చేయొచ్చు ఇలాంటివి. నువ్వు వస్తావు పోతావు, ఏముంది? దున్నపోతు మీద ఏం కురిసిందట అంటే నిన్ను అనట్లేసమ్మా, బాధపడకు. అలా ఉన్నోళ్ళని మీరు మంచోళ్ళు. అలా ఉన్నోళ్ళు ఎవరైతే ఉంటారు కదా, అక్కడక్కడ ఉంటారు, అక్కడక్కడ మీలో లేకపోవచ్చు. మీరందరూ ఉత్తమోత్తములు. సో అలాగే ఎవరి మీదైనా ఒక వాన కురిసింది అనుకోండి, ఆ వాన ఏమైందట? కురిసింది, జారిపోయింది, అంతే. తామరాకు మీద నీటి బుట్లాగా. కానీ లోపలికి ఒక్క మాట కూడా వెళ్ళదు. అందుకే పిలువబడిన వారు అనేకులు, బట్ ఏర్పరచబడిన వారు కొందరు. ఇంత గొప్ప దేవుని ఏర్పాటును పాడు చేసుకుంటే అమ్మా మళ్ళీ వస్తుందా? చెప్పు, మళ్ళీ వస్తుందా? రాదు. ఈ రాత్రి చూడక నశించిన వారు ఎందరో, ఈ సభకు రాలేక నశించిన వారు ఎందరో, ఈ దినమును చూడలేక నశించిన వారు ఎందరో. కానీ నిన్ను నన్ను ఇంకా ఉంచాడంటే దేవుని మాట గుర్తు రావాలి. ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, ఎరువు వేస్తాను. పడిందా ఎరువు? ఈరోజు పడిందా లేదా ఎరువు? అలా ఎరుచూపులు చూస్తారంటే పడిందా లేదా? పడింది, మంచి ఎరువు పడింది. ఈ ఎరువు ఎందులో పడాలి? హృదయం అనే నేలలో పడి, ప్రభువా నేను కూడా నీ కోసం బ్రతుకుతాను తండ్రి, ప్రభువా నేను నీ దానను, నీ వాడను, నీ విశ్వాసమందు నేను కూడా భాగ్యవంతురాలను అవుతాను, భాగ్యవంతుడిని అవుతాను, గొప్ప భక్తి చేస్తాను, భక్తిగా ఉంటాను, ప్రార్థనాపరుడిగా ఉంటాను, నమ్మకస్తురాలిగా ఉంటాను, నీ సేవలో నీ సన్నిధిలో కొనసాగుతాను, నన్ను బలపరచు, నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు తండ్రి అని అడగండి. ఆ విశ్వాసం ఏదైతే మృతి పొందెను, సమాధి చేయబడెను, తిరిగి లేపబడెను, అది మాత్రమే నాకు రక్షణ. నాకు యేసుప్రభు ఎందుకు
నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. అది అందుకు నాకు యేసు ప్రభు, అందుకే నాకు యేసు ప్రభు. లేకపోతే నాకు ఆయన ఎందుకు చెప్పండి? ఎందుకు మనకైనా? అందుకే. అదే ఈ చిల్లర విషయాలు దృష్టిలో పెట్టుకోకండి. అందుకే ప్రభు అంటారు, నా నిమిత్తం నన్ను వెంబడించువాడు ప్రాణాన్ని సహా ఏం చేయాలట? ద్వేషించాలట. అందుకే పౌలు భక్తుడు అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తు, చచ్చిపోయినా పర్లేదు అన్నాడు, నా లాభం అంతా చచ్చాకనే అన్నాడు. ఇంక అంతకంటే ఏముంది? మీకు అదేదో సంస్కృత పదవులాగా అర్థం కాకుండా పోయిందో ఏటో. దాని అర్థం తెలుసా మీకు? ఏదో ఊత పదవులాగా వాడేస్తున్నారా? నా మట్టుకైతే బతుకుడికి ఇస్తూ చావైతే లాభము, ఏదో నినాదంలాగా. అర్థం ఏంటది? దాని అర్థం ఏంటి? లాభం అంతా ఎక్కడుందని. అది బతికుండగా అంటలేదు పౌలు, బతికడం అంతా క్రీస్తు కోసమే, లాభం అంతా ఎక్కడుందంటాడు? సత్యాగా ఉందని చెప్పాడు. మరి నమ్మేవా దాన్ని? నమ్మలేదా? నమ్మితే క్రీస్తు వైపు చూడు, క్రీస్తు కొరకు బ్రతుకు, ఉన్నతంగా జీవించు. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.